హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు ట్రాన్స్జెండర్లని మరొక రాష్ట్రం గుర్తించింది. మరొక అంటున్నాను. సో ఈరోజు ట్రాన్స్జెండర్లకై వారసత్వంగా వస్తున్న భూములపై హక్కులను ప్రసాదిస్తూ ఒక రాష్ట్రం కీలక ప్రకటన చేసింది. అదేంటో చూద్దాము. మరియు కేరళలో ఇటీవల టేబుల్ టాప్ రన్వే కోజికోడ్లో జరిగిన విమాన ప్రమాదం చూసాము. దానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరకడం జరిగింది. సో బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, మరియు విమాన రంగానికి సంబంధించిన అన్ని అంశాలు ఒకే దగ్గర చర్చిద్దాం. ఈరోజున విమానయాన రంగానికి సంబంధించి 5 ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ చూద్దాము. మరియు దాంతోపాటు కేరళకు సంబంధించి ఈరోజు చేపల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఎందుకో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు ఇంటర్నెట్ వాడకం విషయంలో ఒక ర్యాంకింగ్స్ వార్తలు నిలిచింది. ప్రపంచ దేశాలన్నిటి విషయంలో భారత ప్రభుత్వం ఇంటర్నెట్కి సంబంధించిన పథకాలు ఏం ప్రవేశపెట్టింది, అవన్నీ చూద్దాము. మరియు దాంతోపాటు మారిషస్లో ఈరోజు మనం చూసాము క్రితం ఆయిల్ స్పిల్లింగ్. సో ఆ ఆయిల్ స్పిల్లింగ్ సంబంధించి భారత ప్రభుత్వం కొంత సహాయం చేస్తోంది. సో హెలికాప్టర్లు పంపబోతోంది. ఏమేమి హెలికాప్టర్లు పంపబోతోంది, అక్కడ భారత ప్రభుత్వం ఏం చేయబోతుందో చూస్తాము. మరియు దాంతోపాటు అట్లాంటిక్ ఓషన్లో మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఈరోజు వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశము. మరియు ట్రైక్రాఫ్ట్స్ పేరిట ఈరోజు ఒక యాప్ వార్తలు నిలిచింది తెలంగాణకు సంబంధించి, దాని గురించి. మరియు నల్లాల కనెక్షన్కి సంబంధించి ఒక సర్వే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం నేరుగా వివరణలోకి వెళ్దాం. ఫస్ట్ ట్రాన్స్జెండర్లకి సంబంధించిన అంశం. ట్రాన్స్జెండర్స్ ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్కి సంబంధించి మనం ఒక అంశాన్ని నేర్చుకున్నాం. ఒడిషా రాష్ట్రం. సో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం, బిజు జనతా దళ్, నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిషా రాష్ట్రంలో ఇటీవల ట్రాన్స్జెండర్లను, రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్లు అందరినీ గుర్తిస్తూ వారి కోసం పెన్షన్ని కల్పించడం జరిగింది, పెన్షన్ సౌకర్యం. సో అందుకోసం మధుబాబు పెన్షన్ యోజన అని చెప్పేసి అందులో వీరిని కూడా యాడ్ చేయడం జరిగింది. సో అలా రాష్ట్రంలో ఉండే ట్రాన్స్జెండర్లను గుర్తిస్తూ ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం, సో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం సుప్రీంకోర్టుకు సంబంధించి ఇటీవల కాలంలో ఒక అంశాన్ని చూసాము. సో వారసత్వ హక్కుపై స్త్రీలకి సమాన హక్కు ఉంటుంది, పురుషులతో సమానంగా నేర్చుకున్నాం. ఈ రోజున వారసత్వంగా వస్తున్న భూములపై హక్కు. భూములు మనకు తెలుసు, ఎగ్జాంపుల్ చాలా వరకు కూడా కొంతమందికి వారసత్వంగా భూములు ఒకరి తరం నుండి ఇంకొక తరంకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పొలం భూములు కానివ్వండి, అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్ కానివ్వండి, ఇలా వారసత్వంగా వస్తున్న భూములకి సంబంధించి ఈ రోజున ఉత్తరప్రదేశ్, యూపీ ఎవరు ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ గారు, వారి ప్రభుత్వం కీలకమైన సవరణలు చేసింది. దీనికి సంబంధించి రెవెన్యూ కోడ్, ఉత్తరప్రదేశ్ రెవెన్యూ కోడ్ 2006 అనే రూల్స్ ఉంటాయి ఉత్తరప్రదేశ్లో. సో రెవెన్యూ అంటే ల్యాండ్ రికార్డ్ సంబంధించి అన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్స్కి వస్తాయి కదా. సో అలా రెవెన్యూ కోడ్ 2006లో కీలకమైన సవరణలు చేసి ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఉన్న ట్రాన్స్జెండర్ని అందరినీ గుర్తించి వారందరికీ కూడా ఫ్యామిలీ, కుటుంబ వారసత్వంగా వస్తున్న భూ హక్కులు ఉంటాయి కదా, భూములు ఉంటాయి కదా, ఆ భూముల పైన వీరికి కూడా సరి సమానమైన హక్కులను కల్పిస్తూ కీలకమైన అంశంతో ఈరోజు ఉత్తరప్రదేశ్ వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఇలా స్పెషల్ కేటగిరీ, సింపుల్ చెప్పాలంటే ఏంటంటే సొసైటీలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి అసలు బిల్స్ కానివ్వండి, మీరు ఒక్కసారి ఒడిషాకి సంబంధించి మధుబాబు పెన్షన్ యోజన చెప్పినప్పుడు నేను ట్రాన్స్జెండర్కి సంబంధించిన వాళ్ళ హక్కులు ఏంటి, వారికి సంబంధించిన మొట్టమొదటిసారి బిల్లు ఎవరు ప్రవేశపెట్టారో అవన్నీ చర్చించాను. ఒక్కసారి రిఫర్ చేయండి, దాన్ని దీనికి లింక్ చేసుకోండి. సో ఈ రోజున వార్త మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ గారి క్యాబినెట్, సో ఉత్తరప్రదేశ్ రెవెన్యూ కోడ్ 2006 ఏదైతే ఉంటుందో అందులో కీలకమైన సవరణలు తీసుకొచ్చి ఆ బిల్ల పైన ఈ రోజున కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగా ట్రాన్స్జెండర్లకి ఈ రోజున సమానంగా వారసత్వంగా వస్తున్న భూములపై సమానమైన హక్కులను ప్రసాదించింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది యాడ్ చేసుకోండి. అండ్ ట్రాన్స్జెండర్లకు సంబంధించి పార్లమెంట్ చేసిన చట్టం ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ 2019 యాక్ట్ చట్టం. సో ట్రాన్స్జెండర్లను ఉద్దేశిస్తూ వారికి కల్పించబడిన హక్కులని పరిరక్షించే ఒక చట్టం. సో ఇది గుర్తుంచుకోండి. సో పార్లమెంటు ట్రాన్స్జెండర్లకి సమాన అవకాశాలు ఇవ్వాలి, వారికి కూడా సమానంగా కేటగిరీస్ ఇవ్వాలి, ఏదైనా అప్లికేషన్ ఫామ్లో వారికి కూడా ఒక కాలం ఇవ్వాలి అని చెప్పేసి ట్రాన్స్జెండర్లను గుర్తిస్తూ పార్లమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టం ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్
2019. ఇది గుర్తుంచుకోండి. సో ఈ రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆ ఉత్తరప్రదేశ్ రెవెన్యూ కోడ్ 2006 అవన్నీ అవసరం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టాలు, మనకు అవసరం లేదు. కానీ భూమి సంబంధించి వారసత్వంగా వస్తున్న భూముల విషయంలో హక్కులు ట్రాన్స్జెండర్లకి సమానంగా అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రం ఏది రోజు అంటారు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తలను ఇచ్చింది. అండ్ నెక్స్ట్, ఈ రోజున పార్లమెంట్కి సంబంధించి మనకు తెలుసు, ప్రస్తుతం పార్లమెంట్లో మనకి లోక్సభ ఉంటుంది, లోక్సభకి స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి మనకు వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, సో చైర్మన్ అంటారు. రాజ్యసభకి ఎక్సఫియో చైర్మన్ ఎవరు అంటే మనకు వైస్ ప్రెసిడెంట్. సో లోక్సభకి స్పీకర్ ఉంటారు. సో లోక్సభ స్పీకర్ ఎవరు ప్రస్తుతం? ఓం బిర్లా గారు. ఇటీవల ఒక ప్రపంచ వర్చువల్ సదస్సు జరిగింది. వర్చువల్ సదస్సు అంటే చూడండి, ఇటీవల కాలంలో ఒక దేశ నాయకుడు కానీ, ఒక దేశానికి సంబంధించిన అధికారి కానీ, ప్రతినిధి కానీ, దేశాధినేత కానీ దేశం దాటి వేరే దేశానికి వెళ్ళడము, అక్కడ ఫిజికల్గా అటెండ్ అవ్వడము, సమావేశాలు జరపడము, ద్వైపాక్షిక చర్చలు జరపడం, ఇవన్నీ లేవు. సో ఏది జరిగినా వర్చువల్గా. సో ఇటీవల పార్లమెంట్ స్పీకర్లకి సంబంధించి ఒక సమావేశం, వర్చువల్ సదస్సు, దేశంలోని కొన్ని ఇంపార్టెంట్ దేశాలు అన్నీ కలిసి ఒక వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. స్పీకర్లు అటెండ్ అవుతారు. సో మన భారతదేశం నుండి ఎవరు అటెండ్ అయ్యారంటే ఓం బిర్లా. సో పార్లమెంట్ స్పీకర్, మనకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అటెండ్ అయ్యారు. ఆ సదస్సు పేరేంటి అంటారు? సో అదేంటంటే వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్. సో స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ అని వరల్డ్ లెవెల్లో ప్రపంచ సదస్సు ఒకటి జరిగింది, ఒక సమ్మిట్. ఈసారి జరిగింది 5th సమ్మిట్. సో ఈసారి ఎవరు హోస్ట్ ఇచ్చారు అంటే వియన్నా గురించి మనం తరచూ చూస్తున్నాం. వియన్నా అనేది ఎక్కడ ఉంది? ఆస్ట్రియా దేశంలో ఉంది. ఆస్ట్రియాకి సంబంధించి మనం UNODC గురించి నేర్చుకున్నాం, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. అప్పుడు వియన్నా గురించి చెప్పాను. సో వియన్నా వేదికగా, అంటే వియన్నా అంటే వేదిక ఏం చేస్తుంది? వారు హోస్ట్ చేశారు ఆన్లైన్లో. సో అందులో భారతదేశం నుండి స్పీకర్ ఎవరు? ఓం బిర్లా గారు వర్చువల్గా అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రపంచ దేశాలకు సంబంధించిన అందరు స్పీకర్లు, అన్ని దేశాలకు కూడా పార్లమెంట్స్ ఉంటాయి కదా, ఆ స్పీకర్లు అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ దేశానికి సంబంధించిన చట్టాల గురించి కానివ్వండి, అక్కడ అమలవుతున్న పార్లమెంటరీ వ్యవహారాల గురించి కానివ్వండి, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. సో ఈ రకంగా ఎవరు అటెండ్ అయ్యారు భారతదేశం తరపున అంటారు? ఆటోమేటిక్గా స్పీకర్, ఇండియా స్పీకర్ ఎవరంటే మనకి ఓం బిర్లా గారు అటెండ్ అవ్వారు. సో దీన్ని కండక్ట్ చేసిన సంస్థలు ఏవి అంటారు? ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్, ఇది జెనీవా. అండ్ పార్లమెంట్ ఆఫ్ ఆస్ట్రియా అని చెప్పాను కదా ఇందాక, వియన్నా. సో ఇరువురు కలిసి కూడా ఈ రోజున ఒక వర్చువల్ సమ్మిట్, ప్రపంచ వేదిక, స్పీకర్ల విషయంలో ప్రపంచంలో పార్లమెంట్లు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వారందరూ కూడా ఒక వర్చువల్ వేదిక ఏర్పాటు చేసుకున్నారు. ఏ డేట్లలో అంటే 19th 20th ఆగస్ట్ డేట్ మధ్యలో జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త ఈ రోజున మనకు వచ్చింది. సో ఈ రకంగా ఒక సమావేశం, వర్చువల్ సదస్సు అనేది ఈ రోజున వార్తలు నిలిచింది. సో ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కడ కలిసి చర్చించుకున్నా, ఒక దేశము ఇంకో దేశం గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చినా కూడా చూడండి, దాదాపు ఇప్పుడు అందరికీ వచ్చే కామన్ అంశం ఏంటంటే కోవిడ్-19కి సంబంధించి మీ దేశం ఎలాంటి చట్టాలను అవలంబిస్తోంది అని ప్రపంచ దేశాలు చర్చిస్తాయి. అందుకోసం చూసాం ఇటీవల కాలంలో లా ల్యాబ్ అంటే ఏంటి, ఎవరు రూపొందించారు, WHO లా ల్యాబ్కి సంబంధించి మనం టోటల్గా నేర్చుకున్నాం. లా ల్యాబ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారు. సో క్రితం క్లాస్లో నేను చెప్పాను లా ల్యాబ్, ఒకసారి చూడండి. సో ఈ రోజున కోవిడ్-19కి సంబంధించి WHO, ఈ టాపిక్ వేరే ఈ రోజున. సో ఈ టాపిక్ కాకుండా ఈ టాపిక్ ఏంటంటే WHO చీఫ్ టెడ్రోస్ అధానం సో ఈ రోజున ఒక కీలకమైన అంశం విషయంలో చర్చించారు. సో ఆ కీలకమైన అంశం ఏంటంటే వ్యాక్సిన్ విషయంలో కోవిడ్-19కి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యాక్సిన్ విషయంలో నిమగ్నమైనాయి, అలా తయారు చేశాయి, క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. సో ఈ క్లినికల్ ట్రయల్స్ స్టేజెస్ జరుగుతున్నప్పుడే అగ్రదేశాలు ఏవైతే ఉంటాయో ప్రపంచ దేశాలన్నీ కూడా వారికి వారు స్టేట్మెంట్ చేసుకున్నారు, వ్యాక్సిన్ వస్తే మొట్టమొదట మా దేశానికే రావాలి అని. సో ఆల్రెడీ కొన్ని ఒప్పందాలు కూడా జరుపుకుంటున్నారు. ఎక్కడైనా వ్యాక్సిన్ వస్తే, ఇటీవల కాలంలో రష్యా గురించి చూసాం మనం, స్పుత్నిక్ V వ్యాక్సిన్ వాళ్ళు ప్రయోగం చేశారు, మార్కెట్లో రిలీజ్ చేస్తామనగానే 20కి పైగా దేశాలు క్యూ కడుతున్నారు. సో అలా డబ్బున్న దేశాలు, అగ్రగామి దేశాలు వారి వెంట పడుతున్నాయి. సో వారికి కొనుక్కోగలిగే స్తోమత ఉందని. సో అలా జాతీయవాదం అనే అంశాన్ని వ్యాక్సిన్ విషయంలో కూడా పలుకుతున్నారు. దీన్ని ఏమంటారంటే వ్యాక్సిన్ నేషనలిజం అంటారు. వ్యాక్సిన్ నేషనలిజం. సో వ్యాక్సిన్ నేషనలిజం అనే ఒక అంశం కీలకంగా కనబడుతుంది. వ్యాక్సిన్ నేషనలిజం అంటే ఏంటి? జాతీయవాదం. ఏదైనా నా జాతి, నా దేశానికి మాత్రమే దక్కాలి, నా దేశ పౌరులకు మాత్రమే దక్కాలి అని ఆ దేశ అధినేతలు కోరుకుంటారు. సో ఏదైనా కూడా కోరుకోవడం తప్పేం లేదు. కానీ ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదుర్కొంటున్న కామన్ ప్రాబ్లం
అదే కోవిడ్-19. సో ఇలా అగ్రదేశాలు ముందుగా వ్యాక్సిన్ రాగానే మాకు రావాలి, మేము కొంటాము అని చెప్పేసి డబ్బులు వేసేసి కొంటున్నారు. అలాంటప్పుడు పేద దేశాల యొక్క పరిస్థితి ఏంటి, ఈ సమానత్వం అనే సిద్ధాంతం ఏంటి, ఈ WHO ఉండే అవసరం ఏంటి అని చెప్పేసి టెడ్రోస్ అధనం గారు వ్యాఖ్యానించారు. సో ఇటీవల మనం చూసే అప్డేటెడ్ క్లాస్లో స్కాట్ మారిసన్ ఆస్ట్రేలియా ప్రధాని వ్యాక్సిన్ రాగానే ముందుగా మా దేశ పౌరులందరికీ ఇచ్చేస్తాము, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. సో అలా ఒక్కొక్క దేశం వ్యాక్సిన్ విషయంలో జాతీయవాదాన్ని చూపిస్తోంది. ఈ జాతీయవాదం విషయం చూపించండి, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటిగా ముందుకు రండి, అందరికీ వ్యాక్సిన్ పై సమాన హక్కు కలిసేలా ఒక అంశాన్ని ప్రస్తావించుకోండి, అందరు కూడా ఒక గ్లోబల్ అలయన్స్ ఏర్పాటు చేసుకోండి వ్యాక్సిన్ విషయంలో, గ్యావీ లాగా అని చెప్పేసి. సో గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ మనం చర్చించుకున్నాం ఇటీవల కాలంలో, ఎవరు హోస్ట్ అదంతే. సో అలా ఈ వ్యాక్సిన్ కోవిడ్-19 సంబంధించి ఒక అలయన్స్ ఏర్పడండి, ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందం చేసుకోండి, అందులో చిన్న దేశాలకు కూడా ప్రాతినిధ్యాన్ని కల్పించండి అని చెప్పేసి కీలకమైన వ్యాఖ్యలు చేశారు WHO చీఫ్ టెడ్రోస్ అధనం గారు. సో ఇదొకటి కూడా ప్రపంచ దేశాలకు సంబంధించి. ఇదేంటంటే 5th స్పీకర్స్ కాన్ఫరెన్స్ వర్చువల్, ఇదేంటంటే వ్యాక్సిన్ సంబంధించి ఈరోజు ఒక అంశం. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఏరోప్లేన్స్కి సంబంధించిన ఒక అంశం వార్తల్లో ఉంది. అండ్ చూడండి, ఇంటర్నేషనల్ ఇష్యూలో చూడండి, ఈ రోజున రష్యాకి సంబంధించి ఒక కీలక ప్రతిపక్ష నేత వ్లాదిమిర్ పుతిన్ గురించి మనం తరచూ నేర్చుకుంటున్నాం. 2036 వరకు రష్యాలో వ్లాదిమిర్ పుతినే ఉండే అవకాశాలు ఉన్నాయి అధ్యక్షుడిగా, రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు తనకు అనుకూలంగా అనుకుంటున్నాం. సో వ్లాదిమిర్ పుతిన్ అనేవారు కీలకమైన నాయకుడు, రష్యా చరిత్రలోనే ఎప్పటికీ ఉంటాడు. సో అలాంటి బలమైన నాయకుడు ఈరోజు రష్యాకి సంబంధించి రాజ్యాంగ సంస్కరణలు అవన్నీ చూస్తున్నాం. రష్యాకి సంబంధించి వ్యాక్సిన్ ప్రయోగం చూసాము, తన చిన్న కూతురికి వ్యాక్సిన్ ప్రయోగం చేశారని చూసాం, అలా రెగ్యులర్గా నేర్చుకున్నాం. కానీ ఈరోజు రష్యాకి సంబంధించి ఒక కీలకమైన అంశం బయటకు వచ్చింది. అదేంటంటే రష్యా యొక్క ప్రతిపక్ష నేత అలెక్సీ నోవాల్కీ. సో అలెక్సీ తనకేం జరిగింది ఈ రోజున అంటే, ఒక విమానం సైబీరియాకి సంబంధించి ఒక విమానంలో ప్రయాణించేటప్పుడు తన పైన విష ప్రయోగం జరిగిందంట. విష ప్రయోగం అంటే చూడండి, ఒక దేశానికి సంబంధించి అధ్యక్షునికి వ్యతిరేకంగా ఉన్న నాయకుని పైన విష ప్రయోగం జరిగింది అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ చర్చించుకుంటున్నాయి. ఈ అలెక్సీ ఈ వ్యక్తి ఏంటంటే ఈరోజు కోమాలో ఉన్నాడంటే పరిస్థితి, చాలా సీరియస్గా ఉన్నాడు. సో ఇది ఏంటంటే ఒక మిస్లేనియస్ పాయింట్, ఎందుకంటే ఏరోప్లేన్ గురించి మనకు వార్త వచ్చింది కాబట్టి ఇది ఒకటి ఈరోజు యాడ్ చేసుకోండి. సో రష్యా విపక్ష నేత, ప్రతిసారి వ్లాదిమిర్ పుతిన్కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ఈరోజు కీలకమైన చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు అని చెప్పేసి ఒక వార్త కూడా వచ్చింది. సో ఈ రకంగా ఈ రష్యాకి సంబంధించిన అంశం పక్క పెడితే ఈరోజు మనం చూడండి, భారతదేశానికి సంబంధించి ఇటీవల కోజికోడ్లో ఒక విమాన ప్రమాదం చూసాం మనం, కోజికోడ్ విమాన ప్రమాదం. సో కోజికోడ్ విమాన ప్రమాదం ఏదైతే ఉందో, టేబుల్ టాప్ రన్వే అన్నాము. భారతదేశంలో 5 టేబుల్ టాప్ రన్వేలు ఏమున్నాయి, ప్రస్తుతం ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి అవన్నీ చూసాము. సో టేబుల్ టాప్ రన్వే కోజికోడ్లో జరిగిన విమానయాన ప్రమాదం చూసాము. దానికి సంబంధించి విమానం 2 ముక్కలైంది, చాలా మంది చనిపోయారని చెప్పేసి నేర్చుకున్నాం. ఈ రోజున ఆ కోజికోడ్ ఘటనకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది. అందులో భాగంగా ఎప్పుడైనా చూడండి, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు కీలకమైన ఆధారము బ్లాక్ బాక్స్ నల్ల పెట్టే అంటారు. కానీ చూడండి, బ్లాక్ బాక్స్ అనే అంశము విమానానికి సంబంధించిందే, కానీ బ్లాక్ బాక్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ బ్లాక్ కలర్. బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ కలర్లో ఉండదు, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఆరెంజ్. సో బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో, ఈరోజు కోజికోడ్ విమాన ఘటనపై పరిశోధన చేస్తున్న వారు, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకున్నారు. అలా దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం డెసిఫర్ చేయాలి, అనలైజ్ చేయాలంటే కనీసం 10 to 15 days అవుతుంది. సో అంతటి పరిరక్షణ చూడండి, విమానయాన ప్రమాదాలు జరిగినప్పుడు ఎప్పుడైనా కూడా బ్లాక్ బాక్స్ దొరికిందా లేదా, హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, బ్లాక్ బాక్స్లో సమాచారం ఉంటుంది కదా, దానికి చూడండి అని చెప్పేసి ప్రతిసారి చేర్చుకుంటాం. సో అలా విమానయాన ప్రమాదాలకు సంబంధించి బ్లాక్ బాక్సే కీలకమైన ఆధారం. సో అలా బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశం ఏంటి ఇప్పుడు చూద్దాం. సో బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ రంగులో ఉంటుంది, కానీ దాన్ని బ్లాక్ బాక్స్ అని పిలుస్తాము. చూడండి, విమానం ఏదైతే ఉంటుందో విమానానికి తోక భాగంలో ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే తోక భాగంలో ఉంటుంది బ్లాక్ బాక్స్. ఎందుకంటే విమానం ఎంతటి ప్రమాదానికి గురైనా కూడా దానికి కంప్లీట్ రక్షణ ఉంటుంది. సో దాన్ని ఏ రకంగా కూడా దాన్ని డిస్మాంటిల్ చేయలేం, అంత బలంగా ఉంటుంది బ్లాక్ బాక్స్. సో ఆ బ్లాక్ బాక్స్లో ఏముంటుంది ఆధారం అంటే, వాస్తవానికి బ్లాక్ బాక్స్ యొక్క పేరేంటి అంటే, దాని అసలైతే ఒరిజినల్ నేమ్ ఏంటి, బ్లాక్ బాక్స్ అని మనం సాధారణ భాషను పిలుస్తాం, అసలు టెక్నికల్ నేమ్ ఏంటి, బ్లాక్ బాక్స్ పేరు అంటారు. అది ఎలక్ట్రానిక్ ఫ్లైట్ డాటా రికార్డర్. ఎలక్ట్రానిక్ ఫ్లైట్ డాటా రికార్డర్. సో ఎలక్ట్రానిక్ ఫ్లైట్ డాటా రికార్డర్ అనేది ఎలక్ట్రానిక్ నేమ్ దేనికి, ఈ బ్లాక్ బాక్స్కి. అండ్ దాన్ని ఇంకోటి ఏమంటారంటే
కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు, సివిసి అంటారు. అదైనా కూడా ఒకటి, అంతా కూడా బ్లాక్ బాక్స్లోనే ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో దీన్ని ఎవరు కనిపెట్టారు మొట్టమొదటిసారి అంటే డేవిడ్ వారెన్. ఇతను 1958లో బ్లాక్ బాక్స్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు మ్యాగ్నెటిక్ టేప్ అంశం ఆధారంగా ఉంది, కానీ ఈ రోజు మొత్తం కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో బ్లాక్ బాక్స్ ఉంది. సో ఈ బ్లాక్ బాక్స్ ఏంటంటే తోక భాగంలో ఉంటుంది. విమానం అంతా కూడా డిస్మాంటిల్, మొత్తం కూడా విచ్ఛిన్నమైన కూడా ఏదైనా ప్రమాదం జరిగినంతా కాలిపోయినా కూడా బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో తోక భాగంలో ఉండేది కంప్లీట్ ఒక పరిరక్షణలో ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఉంటుంది. సో దీనికి ఏమేమి లింక్ ఉంటుందంటే ఈ కాక్పిట్ ఉంటుంది కదా, గుర్తుంచుకోండి. కాక్పిట్ అంటే ఏంటంటే పైలట్ ఉంటారు కదా, మనకి ఎవరైతే ఉంటారో బస్సు డ్రైవర్ అంటాము, రైలు నడిపేవాడిని లోకో పైలట్ అంటాము, అదే విమానం నడిపేవాడిని పైలట్ అంటాం మనం చూడండి. సో అలా విమానాన్ని నడిపే పైలట్స్ ఎవరైతే ఉంటారో ఆ కూర్చునే ఛాంబర్ ఉంటుంది కదా, దాన్ని కాక్పిట్ అంటారు. వాళ్ళు కూర్చునే చైర్ కానివ్వండి, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం విమానాన్ని మొత్తం కూడా నడపడానికి ఉపయోగించే ప్రదేశం ఉంటుంది కదా, కాక్పిట్ ఉంటుంది. ఆ కాక్పిట్ని ఈ బ్లాక్ బాక్స్తో లింక్ చేస్తారు. సో ఒక పర్ఫెక్ట్ వైరింగ్తో. అండ్ దానిలో ఏమేమి ఉంటాయంటే విమానం ఎంత ఎత్తులో పోతోంది అదంతా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. కంప్లీట్గా ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది. ఎంత ఎత్తులో పోతుంది, గాలి వేగం ఎంత ఉంది అదంతా చూస్తుంది. దానికి సంబంధించి ఎలాంటి ప్రమాదం జరగబోతుంది ఇవన్నీ కూడా ఇందులో రికార్డ్ అవుతాయి. ఏదైనా విమానం క్లాష్ అయిందనుకోండి, ఏ స్పీడ్లో గుద్దుకుంది అదంతా కూడా చూస్తారు. అండ్ నెక్స్ట్ దీనికి ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ని యాడ్ చేస్తారు. వాయిస్ రికార్డర్ అంటే ఏంటంటే ఇంకొక లైన్తో ఈ లోపల ఛాంబర్ ఉంది కదా, ఆ ఛాంబర్లో పైలట్లు ఒక పైలట్కి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఏంటంటే ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ తోటే విమానం ముందుకు పోతుంది. సో పైలట్ల మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే చాలా డేంజర్. సో అలా కాక్పిట్లో జరిగే సంభాషణ అన్నిటి కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్ రికార్డ్ చేస్తుంది. సో అలా కాక్పిట్ ఏదైతే ఉంటుందో ఈ కాక్పిట్లో జరిగే సంభాషణ ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. అలా విమాన ప్రమాదాలు జరిగినా, లేదా హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినా, లేదా కొన్ని లగ్జరీ కార్లో కూడా బ్లాక్ బాక్స్ పెడతారు. ఆరెంజ్ బాక్స్ ఏదైతే ఉంటుందో పెడతారు. ఎందుకంటే దాని యొక్క ప్రమాదానికి సంబంధించి ఆ చనిపోయే ముందు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు కానివ్వండి, ఆ విమాన ప్రమాదం ఏం జరగబోతోంది అని అరుపులు కానివ్వండి, అవన్నీ ఉంటాయి. సో ఈ రకంగా బ్లాక్ బాక్స్ అనేది ఈరోజు వార్తలు నిలిచింది. ఆ బ్లాక్ బాక్స్ కోజికోడ్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ ఈ రోజున దొరకడం జరిగింది. సో ఈ రకంగా బ్లాక్ బాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేవిడ్ వారెన్ 1958లో కనుగొనడం జరిగింది బ్లాక్ బాక్స్ని. సో ఆ బ్లాక్ బాక్స్ సంబంధించి క్వశ్చన్స్ అడిగితే చూడండి, ఫస్ట్ మ్యాగ్నెటిక్ టేప్ సహాయంతో బ్లాక్ బాక్స్ తయారు చేస్తారు, కానీ ఈరోజు మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కూడా బ్లాక్ బాక్స్లు తయారు చేస్తున్నారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ భారతదేశానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 అనేది ఎయిర్ లైన్స్ సంబంధించి ఒక చట్టం, విమానయాన రంగానికి సంబంధించి ఒక చట్టం, ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్ట్ 1934. దీనికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్స్ అమెండ్మెంట్ బిల్ 2020 అనేది తీసుకొచ్చారు, కానీ బిల్ అంటున్నాను ఇంకా చట్టంగా మారలేదు. సో కొన్ని అంశాలు ఈ విమానయాన రంగానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండాలి, ఏ రకంగా విమానం నడపాలి, ఎవరికి ఇవ్వాలి, అదంతా కూడా ఉంటుంది ఆ చట్టం, దీని గురించి చెప్పే చట్టం. అండ్ నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనేది ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి అన్ని ఎంక్వైరీస్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు చేసే అత్యున్నత సంస్థ. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్గనైజేషన్, ఇదేంటంటే ఇంటర్నేషనల్ పరంగా ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి అన్నింటినీ కూడా ఒక నియంత్రించే ఒక సంస్థ. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది 1944లో ఏర్పడింది. సో ఇది చికాగో కన్వెన్షన్. అండ్ ఇటీవల కాలంలో విమానానికి సంబంధించి మనం కొన్ని ఒప్పందాలు కూడా చూస్తున్నాం. ఓపెన్ స్కై ఒప్పందం యుఏఈ విషయంలో ఏంటి అని. సో అవన్నీ కూడా విమానాలకు సంబంధించి మనం చర్చించుకున్న అంశాలన్నీ కూడా ఇక్కడ చూడండి. బట్ ఈ రోజున వార్తల్లో నిలిచింది మాత్రం బ్లాక్ బాక్స్. అండ్ చూడండి, కేరళకి సంబంధించి మనం అంశం నేర్చుకున్నాం. సో కేరళ కోజికోడ్ సంబంధించి విమానము ఆ బ్లాక్ బాక్స్ దొరికింది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఇదంతా చూసాం. సో కేరళ ప్రభుత్వం ఈ రోజున అధికారికంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలు ఏంటంటే కేరళ ప్రజలు ఎవరు కూడా చేపల అమ్మకాన్ని చేయకూడదు. చేపల అమ్మకం అంటే అక్కడ విస్తృతంగా వ్యాపారం జరిగితేనే కదా ప్రభుత్వం చర్య తీసుకునేది. ఈరోజు కేరళ ప్రాంతంలో చేపల అమ్మకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి, కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ బ్యాక్ వాటర్స్. ఈ బ్యాక్ వాటర్స్ మొత్తం కూడా కేరళకు ఒక సుందరమైన స్వర్గంలో మార్చాయి. అలెప్పి కానివ్వండి, చాలా ప్రాంతాలు కూడా చూడండి. అండ్ కేరళ బ్యాక్ వాటర్స్ ఈజ్ ఫేమస్ ఫర్ మోనజైట్, థోరియం అంటారు మీరు, న్యూక్లియర్ సంబంధించి. మోనజైట్ అనేది ప్రపంచంలోనే కేరళ ఒక అగ్రభాగంలో ఉంటుంది. సో అలా కేరళలో ఎప్పుడైనా గుర్తుంచుకొని, భారతదేశంలో తీర రాష్ట్రాలనే కదా 9, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా చేపల పరిశ్రమపై విస్తృతంగా ఆధారపడతాయి. అందులోని ఈ బ్యాక్ వాటర్స్ ఉన్న కేరళలో
లోకల్ పీపుల్ కూడా అందరూ కూడా మత్స్యకారులు ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కోవిడ్-19 అనేది విస్తృతంగా ఉంది. ఈ చేపల అమ్మకం మార్కెట్ ద్వారా కూడా ఎక్కువగా జరుగుతోంది ఈ కోవిడ్-19 వ్యాప్తి అని. కేరళ చూడండి, ఫస్ట్ కేసు మన ఇండియాలో కేరళలో నమోదైంది మొదలు, తర్వాత కట్టడి చేయడంలో కూడా కేరళ అద్భుతంగా ఉంది. కేరళలో వరదలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా కేరళ తట్టుకుంటుంది. సో అంత తొందరగా దానికి సంబంధించి ట్యాక్లింగ్ చేస్తుంది, డిఫెండ్ చేస్తుంది ఏ సమస్యనైనా కూడా. సో అలా ఈరోజు కోవిడ్-19 వ్యాప్తి విషయంలో కేరళ మంచి స్థానంలో ఉంది. టెస్టులు కానివ్వండి, ఏదైనా కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది అక్కడ. సో ఈ రోజున కేరళలో కోవిడ్-19 వ్యాప్తిని ఆపడానికి ఆ ప్రాంతాలు ముఖ్యంగా ఏవైతే ఉంటాయో చేపల పరిశ్రమకు సంబంధించిన ప్రాంతాలన్నిటికీ కూడా చేపల అమ్మకాలపై నిషేధం విధించింది రాష్ట్రంలో. సో ఇదొకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రానున్న ఓనం పండుగ, కేరళలో ఓనం అనేది చాలా ఫేమస్. సో రానున్న ఓనం పండుగ విషయంలో కూడా పూలతో వాళ్ళకి ఓనం పండుగ రోజున పూలు స్పెషాలిటీ, పూలతో అలంకరణ చేయడం కానివ్వండి. సో పూలు కూడా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి సరఫరా అయినప్పుడు కోవిడ్-19 వ్యాప్తి కూడా సరఫరా అవుతుందని చెప్పేసి ఓనం పండుగ సెలబ్రేషన్స్ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకోవాలని చెప్పింది. సో ఓనం అనే పండుగ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో భారతదేశంలో కొన్ని పండుగలకు సంబంధించి నేను ఈరోజు చెప్తాను, అవన్నీ ఏంటి ఇంపార్టెంట్ అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఈ రకంగా కేరళకు సంబంధించి ఇంకొక వార్త కోజికోడ్ సంబంధించి మీరు లింక్ చేసుకోండి. సో కేరళకి ఫేమస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చెప్పాను, జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్లో దీన్ని అన్ని లింక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఈరోజు విమానయాల ప్రైవేటీకరణ చూసాం మనం. గతం 6 విమానాశ్రయాలు, అంతకుముందు 6 విమానాశ్రయాలు, విమానాలకు సంబంధించి ఉడాన్ స్కీమ్ కానివ్వండి, సూడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని, అలా విమానం భోగాపురం విమానాశ్రయం అని చూసాం మనం విజయనగరం జిల్లా. అలా రకరకాల విమానాలకు సంబంధించిన అంశాలను చూస్తున్నాం. ఈ రోజున విమానాలకి సంబంధించి అన్ని అంశాలు ఒక దగ్గర రాసుకోండి. కాంటాక్ట్లెస్ విమానాశ్రయం కానివ్వండి, అలాంటి అంశాలను కూడా. ఈ రోజున విమానాలకు సంబంధించి 3 విమానాశ్రయాలను ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసింది, లీజ్కి ఇచ్చింది. లీజ్కి అంటే రెంట్కి ఇచ్చింది 50 ఏళ్ల పాటు. ఆ 3 విమానాలు ఏంటంటే గౌహతి, జైపూర్, తిరువనంతపురం. సో తిరువనంతపురం ఎక్కడ? మళ్ళీ కేరళ. జైపూర్ రాజస్థాన్, గౌహతి అస్సాం. సో అలా 3 విమానాశ్రయాలు. ఈ 3 విమానాశ్రయాలు కూడా రానున్న 50 సంవత్సరాల పాటు విమానాశ్రయాలు ప్రైవేట్కి లీజ్కి ఇచ్చేసింది. సో దాని యొక్క బాధ్యత మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు 50 ఏళ్ళు. అది ఏ సంస్థకు అంటారు? అదానీ గ్రూప్. అదానీ గ్రూప్కి సంబంధించి కూడా ఇటీవల మనం 2-3 రోజుల కింద ఒక అపాయింట్మెంట్ చూసాము. దానికి సంబంధించి ఎవరు వచ్చారు, ఆ వ్యక్తి పేరు ఏంటి మనం చూసాము, అవన్నీ కూడా ఇక్కడ చూసుకోండి. సో విమానాశ్రయాల యొక్క ప్రైవేటీ పరం, సింపుల్ చెప్పాలంటే ఒక రిలీజ్కి ఇవ్వడం జరిగింది. ఆ 3 విమానాశ్రయాలు రెంట్కి ఇచ్చిన విమానాశ్రయాలు ఇవి. అంటే ఇక పైన 50 ఏళ్ల పాటు ఆ విమానాశ్రయాల యొక్క బాగోగులు కానివ్వండి, దానికి సంబంధించిన అన్ని కూడా అదానీ గ్రూప్ చూస్తుంది. సో అదానీ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఇవ్వడం జరిగింది. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో మనం చూసాం మారిషస్ చాలా డేంజర్గా ఆయిల్ స్పిల్ జరిగింది. ఆ తర్వాత చూడండి అక్కడ మొత్తం కూడా అత్యవసర పరిస్థితి విధించడము, అవన్నీ చూస్తున్నాం మనం. దానికి సంబంధించి దేశాధ్యక్షుడు ఎవరు, అవన్నీ మనం చూసాం మారిషస్ సంబంధించి. సో ఈ రోజున మారిషస్కి సంబంధించి ఇక్కడ ఉంటుంది మారిషస్. సో మారిషస్కి సంబంధించి ఆయిల్ స్పిల్ ఎప్పుడైనా చూడండి, ఒక పర్యావరణ సమస్య వచ్చినప్పుడు ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఏకం కావాల్సిందే, వేరే దారి లేదు. కారణం ఏంటంటే ఆ పర్యావరణ సమస్య ఎప్పటికైనా మళ్ళీ మనకు కూడా ముప్పు వాటిల్లుతుంది. క్రితం మనం చూసాం అమెజాన్లో కార్చిచ్చులు వచ్చినప్పుడు. సో లంగ్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికే ఊపిరితిత్తులు లాంటి అమెజాన్లో అక్కడ మనకి అడవులన్నీ కూడా కాలిపోతూ ఉంటే బొల్సినారోకి వ్యతిరేకంగా ప్రతి ఒక్క ప్రపంచ దేశం కూడా వ్యాఖ్యానించింది, అవి కొంచెం కట్టడి చేయండి, ఆ అడవులు కాలిపోకుండా ఆపండి అని. ఎందుకంటే బ్రెజిల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అలా పర్యావరణ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు దేశాలకు సంబంధించి ప్రతి ఒక్క దేశం కూడా ముందుకు వస్తుంది. ఈ రోజు ఆయిల్ స్పిల్ జరిగింది మారిషస్లో. మారిషస్కి 40 కిలోమీటర్ల దూరంలో అని చెప్పేసి ఆ జపాన్కి సంబంధించిన ఏదైతే ఉందో పెద్ద షిప్ ఆ ఆయిల్ మొత్తం తీసుకుపోతుంటే కొన్ని వేల టన్నులు ఇక్కడ పడిపోయింది. మొత్తం పైన కూడా సముద్రం నీరు మొత్తం పైన కూడా ఒక అట్టులాగా ఏర్పడిందని మనం నేర్చుకున్నాం. అలా చూసాం ఆ జపాన్కి సంబంధించిన షిప్ ఏంది, ఎక్కడి నుండి ఎక్కడికి పోతుందో అవన్నీ చూసాము. సో ఈ రోజున ఆ ఆయిల్ స్పిల్ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి, అదంతా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఈ సీ ఎకో సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సీ ఎకో సిస్టమ్ ఏంటంటే లోపల మొత్తం కూడా ఈ జూ ప్లాంక్టన్స్ కానివ్వండి, ఈ వృక్ష జాతులు కానివ్వండి, జంతువులు కానీ వాటిపైన దీనిపైన దారుణమైన ఇబ్బంది పడుతుంది. మీరు చూడండి ఒక్కసారి ఆయిల్ స్పిల్ ఇన్ మారిషస్ అని చూడండి, అక్కడ ఏం కనబడుతుంది, మొత్తం కూడా బ్లాకిష్ కలర్లో కనబడుతుంది. అలా సూర్యరశ్మి పోదు, లోపల ఉండే జంతువులన్నీ చచ్చిపోతాయి. సో ఈ సీ ఎకో సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. అందులో భాగంగా ఈ ఎకో సిస్టమ్ని కాపాడడానికి మారిషస్కి మేము కూడా సాయం చేస్తాము అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా 2 హెలికాప్టర్లు పంపింది. సో 2 హెలికాప్టర్, ఒకటేమో ధ్రువ్ లైట్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్, ధ్రువ్ పేరుతో ఉన్న అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ కొన్నింటిని పంపించింది. అండ్ దాంతోపాటు
చెతాక్ హెలికాప్టర్లను కూడా పంపించింది. కొన్ని హెలికాప్టర్లు పంపించింది. అలా 2 రకాల హెలికాప్టర్లను ఈ రోజు మారిషస్ దేశానికి సాయం చేయడానికి, ఆ చుట్టుపక్కల ఉన్న ఆయిల్ స్పిల్లింగ్ మొత్తం ఉంది కదా, ఇంకా అలా తట్టలాగా మొత్తం పేరుకుపోయింది, దాన్ని మొత్తం క్లీన్ చేయడానికి ఏమేమి చేయాలని చెప్పేసి ఈ హెలికాప్టర్ల సాయంతో మీకు మేము సహాయం ఇస్తామని చెప్పేసి ఆయన చూడండి. భారతదేశం కూడా ఈ ఎకోలో సిస్టమ్ ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఓషన్ దేశాలు కానివ్వండి, ఈ చిన్న చిన్న దీవులతో కూడుకున్న దేశాలకు చాలా సాయం చేస్తుంది. ఇటీవల మాల్దీవ్స్తో చాలా వరకు ఒప్పందాలు మెడిసిన్ విషయంలో కానివ్వండి, ఆపరేషన్ సంజీవని కానివ్వండి, మరియు మిషన్ సాగర్ కానివ్వండి, సాగర్ సంబంధించి 5 దేశాలకు సాయం చేయడం కానివ్వండి, అండ్ మారిషస్ సంబంధించి ఈరోజు ఇంకొక సాయం. ఎందుకంటే భారతదేశానికి ఈ మొత్తం ఈ పార్ట్ అంతా కూడా స్ట్రాటజిక్ ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం కూడా మనకి చుట్టుపక్కల మొత్తం కూడా సముద్ర ప్రాంతం ఉంది. ఆ సముద్రంలో చిన్న చిన్న దీవులు మనకి ఫ్రెండ్షిప్ చేస్తేనే ఆటోమేటిక్గా వేరే దేశాలు మన పైకి రావు. సో అవన్నీ కూడా ఉంటాయి, చాలా వరకు ఉంటాయి ఒక దేశంతో సంబంధాల విషయంలో. సో అలా మారిషస్కి కూడా ఈ రోజున ఆయిల్ స్పిల్ విషయంలో వారికి సహాయం చేయడానికి మన భారత ప్రభుత్వం 2 హెలికాప్టర్లను పంపింది. ఒకటి ధ్రువ్ రకమైన హెలికాప్టర్లు కొన్ని పంపించింది. అదేంటంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, అంటే తేలికపాటి హెలికాప్టర్లు అన్నట్టు అవి. సో ఇటీవల కాలంలో ఈ తేలికపాటి హెలికాప్టర్ మనం ఇక్కడ చైనాతో సరిహద్దు ప్రాంతాలు కూడా భారత ప్రభుత్వం డిప్లాయ్ చేసిందని మనం నేర్చుకున్నాం. సో అలా తేలికపాటి హెలికాప్టర్లను పంపించింది. అండ్ దాంతోపాటు చెతాక్ హెలికాప్టర్లను కూడా ఈరోజు పంపడం జరిగింది. అలా ఇది కూడా విమానయాన రంగానికి సంబంధించింది. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధించింది, ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొక అంశం ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశము అట్లాంటిక్ ఓషన్ ఒక్కసారి చూడండి. సో అట్లాంటిక్ ఓషన్లో ఏర్పడిన మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ ఏంటి, ఎన్ని మిలియన్ టన్ల పొల్యూషన్ ఏర్పడింది, అదంతా కూడా మనం ఈరోజు చూద్దాం. సో ఇప్పుడు మనం విమానాలకు సంబంధించి చర్చించుకున్నాం కాబట్టి ఈరోజు దీని తర్వాత చర్చిద్దాం. నెక్స్ట్ ఈ రోజున నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ. నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ అనేది ఏంటంటే విమానాలకు సంబంధించి పరిశోధన చేసే సంస్థ. సో నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ మరియు ఎన్ఆర్డిసి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ 2 సంస్థలు కలిపి కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించి స్టార్టప్ కంపెనీలు ఏమన్నా ఉంటే వారికి టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తాము, మరియు దాంతోపాటు వారికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం అంతా కూడా ప్రొవైడ్ చేస్తామని. స్టార్టప్ల విషయంలో ఏ స్టార్టప్స్ అంటే మనం రెగ్యులర్ చూస్తున్నాం. నిన్న కూడా స్టార్టప్ ఒక అంకుర పరిశ్రమకు సంబంధించి అతిపెద్ద సమావేశం మన తెలంగాణలో జరగబోతోంది. దానికి సంబంధించి టై సంస్థ ఏందని నేర్చుకున్నాం. సో అలా స్టార్టప్ అంటే ఏంటంటే ఒక చిన్న అంకుర పరిశ్రమ అంటే ఏంటంటే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి చాలా మంది కూడా వ్యక్తులు కానీ చిన్న చిన్న కంపెనీస్ పెడుతున్నారు. ఈ రోజున టీ హబ్ లాంటి సంస్థలు వారికి కావాల్సిన సబ్సిడీలు కానివ్వండి, ప్రోత్సాహం, ఆర్థికపరమైన ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. సో ఈ రోజున ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎక్స్క్లూజివ్గా వైమానిక రంగానికి సంబంధించి పరిశోధనలు చేసే స్టార్టప్లకు సంబంధించి ఒక ఒప్పందం 2 సంస్థల మధ్య కుదిరింది. అదేంటంటే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ. ఈ నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ ఏంటంటే మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ వాటితో కూడా ఒప్పందం జరిగింది. ఏంటంటే NALCSIR అంటారు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీనికి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. ఏంటంటే విమానయాన రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించే ఒక ఉద్దేశము, దానికి సంబంధించిన టెక్నాలజీ సపోర్ట్ చేస్తాము, అన్ని చేస్తామని ఒక ఉద్దేశం జరిగింది. ఇటీవల కాలం చూసాం మన విమానయాన రంగానికి సంబంధించి కానివ్వండి, రీసెర్చ్కి సంబంధించి ఒక ప్రయోగం. ఇటీవల ఇన్స్పేస్లో భాగంగా భారత ప్రభుత్వం స్పేస్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు కానివ్వండి, స్పేస్ రంగంలో ప్రైవేట్ని ప్రోత్సహించే పథకంలో భాగంగా స్కై రూట్ ఏరోస్పేస్ ఏ రకంగా ఇంజన్ని ప్రయోగించింది, ఆ రామన్ ఇంజన్ అంటే ఏంటి, విక్రమ్ అంటే ఏంటి మనం చూసాము. సో అలాంటిది ఎగ్జాంపుల్ స్కై రూట్ ఏరోస్పేస్, అదొక అంకుర పరిశ్రమ అనుకోండి, ఒక స్టార్టప్ అది కూడా. సో అలాంటివి ఏవైతే ఉంటాయో కొత్తగా ఔత్సాహికవంతులు వచ్చే వారికి మేము సాయం చేస్తామని NRDC మరియు NALCSIR వీరందరూ కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఇదొకటి కూడా దీనికి యాడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజున పినాక అనే పేరుతో రాకెట్ల ప్రయోగం చేసింది. ఎవరు? భారత ప్రభుత్వం. పినాక పేరుతో. అండ్ భారత ప్రభుత్వం కాదు, ఇది కూడా ఒక స్టార్టపే. సో ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థ పేరు ఏంటంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అనే ఒక స్టార్టప్, ఒక సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ ఈరోజు భారతదేశానికి సంబంధించి రాకెట్లు పినాక అనే పేరుతో యుద్ధ సమయంలో ఉపయోగపడే రాకెట్లు కానివ్వండి, స్పేస్ సంబంధించిన రాకెట్లు కానివ్వండి, అలా తయారు చేసే ఒక సంస్థ పినాక అనే ఒక రాకెట్లను ఇంధనాలను మండించింది. అంటే టెస్ట్ ఫైర్ అంటారు, ఇండియా టెస్ట్ ఫైర్డ్ సంథింగ్ అని చెప్పేసి. సో ఈ రాకెట్లు ఏవైతే ఉంటాయో ఈ రాకెట్లని ఏ ప్రాంతంలో మండించడం జరిగింది అంటారు. ఇటీవల మనం తరచూ చర్చించుకున్నాం KVIC విషయంలో, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ సంబంధించి. సో పోఖ్రాన్ అన్నాను, రాజస్థాన్ పోఖ్రాన్ మనకి డిఫెన్స్కి సంబంధించి, అణు విద్యుత్ సంబంధించి కానివ్వండి, అణు పరిశోధనకు సంబంధించి, అణు ప్రయోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పోఖ్రాన్.
సో పోఖ్రాన్ ప్రాంతంలో ఈరోజు పినాకా రాకెట్లను టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. అవేంటి అంటే సంస్థ పేరు ఏంటంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ సంస్థ. ఇదొకటి కూడా దీనికి విమానయాన రంగానికి సంబంధించి యాడ్ చేసుకోండి ఈ రోజున. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. పినాకా తయారు చేసిన వాళ్ళు ఎవరు? టెస్ట్ ఫైర్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా యుద్ధ రంగంలో కానీ అటు పోరాదు కదా, టెస్ట్ ఫైర్ చేయడం జరుగుతుంది. అలా పోఖ్రాన్లో టెస్ట్. సో ఇంటర్నెట్కి సంబంధించిన అంశం మనం నేర్చుకుంటున్నాము. ఇందులో భాగంగా చూడండి, ఈరోజు ఏ దేశాన్ని తీసుకున్నా, ముఖ్యంగా ప్రపంచం మొత్తం చూడండి, ఈరోజు ఇంటర్నెట్ యొక్క ఆవశ్యకత ఏంటో మనకు అర్థమవుతోంది. కోవిడ్-19 పరిస్థితుల కాలంలో పరిపాలన కానివ్వండి, మంత్రులతో సమావేశాలు కానివ్వండి, ప్రధానికి మంత్రుల మధ్యలో జరిగే సమావేశాలు కానివ్వండి, ప్రపంచ దేశాల మధ్యలో జరిగే సమావేశాలు కానివ్వండి, ఇందాక పార్లమెంట్ స్పీకర్లకు సంబంధించిన సమావేశాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతుంది. ఈరోజు ఇంటర్నెట్ అనేది ప్రపంచానికే బ్యాక్ బోన్, సింపుల్గా చెప్పాలంటే. సో ఎంతటి సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తితోటైనా కూడా, ఎంతటి సుదూర దేశంలో ఉన్న ఒక దేశంతోటైనా కూడా సంబంధాలు ఏర్పరచుకునే ఒక వ్యవస్థ ఈరోజు ఇంటర్నెట్ మనం చూస్తున్నాం, అంతర్జాలం అంటాం. సో ఇంటర్నెట్ సౌకర్యాలకు సంబంధించి ఈ రోజున సర్ఫ్ షార్క్ అనే ఒక సంస్థ ఒక సర్వే చేసింది. సర్ఫ్ షార్క్ అంటారు. ఆ సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వే ఏంటంటే ప్రపంచ దేశాల్లో 85 దేశాలను తీసుకుంది. 85 దేశాల్లో ఇంటర్నెట్కి సంబంధించిన కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని దేశాలన్నిటికీ ర్యాంకింగ్ ఇచ్చింది. ఎగ్జాంపుల్, మనకి ఇంటర్నెట్ సౌకర్యం విషయంలో అఫోర్డబిలిటీ విషయం కానివ్వండి, హెల్దీ ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తున్న దేశాల వర్గీకరణ కానివ్వండి, అలా రకరకాల కేటగిరీలు వర్గీకరణ చేసి ఒక్కొక్క దేశానికి ర్యాంకింగ్ అనేది ఇచ్చింది. సో అలా ఇంటర్నెట్ సౌకర్యాలు అన్ని రకాలుగా కేటగిరీలు తీసుకుంటే టాప్ ప్లేస్ ఇంటర్నెట్ సౌకర్యాలు కల దేశం ఈ రోజున డెన్మార్క్. సో డెన్మార్క్లో ఈరోజు ఇంటర్నెట్ సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. సో ఈరోజు పరిపాలనల నుండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇంటర్నెట్ పైన ఆధారపడి ఉంది డెన్మార్క్ దేశం. సో డెన్మార్క్ సంబంధించి ఫస్ట్ ప్లేస్. అండ్ ఇండియాకి సంబంధించి అవుట్ ఆఫ్ 85 దేశాల్లో ఇండియా స్థానం ఎంత అంటే 57. సో అలా రకరకాల కేటగిరీల కింద ఇంటర్నెట్ దీన్ని ఏ పేరుతో రిలీజ్ చేసిందంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. డిజిటల్ క్వాలిటీ, సో మొత్తం కూడా డిజిటలీకరణ, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన జీవితం మొత్తం కూడా డిజిటల్ అంశాలపైన ఆధారపడుతుంది. ఇలాంటి డిజిటల్ అంశాలపైన ఒక ర్యాంకింగ్ అనేది ఇచ్చింది. సో ఈ రోజున ర్యాంకింగ్ పరంగా చూస్తే చూడండి, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం ఎంత అంటారు? అవుట్ ఆఫ్ 85 దేశాలను ప్రామాణికంగా తీసుకున్నారు కదా, అందులో ఫస్ట్ నేషన్ ఏది అంటారు? సో డెన్మార్క్, సెకండ్ స్వీడన్, థర్డ్ కెనడా. సో ఇందులో ఇది డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇటీవల కాలంలో విడుదల చేసింది 2020 సర్ఫ్ షార్క్ సంస్థ రిలీజ్ చేసిన ఈ అంశంలో టాప్ ప్లేస్లో ఏది ఉంది అంటారు? డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. అందులో ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. అండ్ ఇండియా యొక్క స్థానం ఎంత అంటారు? సో ఇది ఇండియా యొక్క స్థానం 57. సో ఇలాంటి ఇండెక్స్లకు సంబంధించి కొన్ని బిట్స్ వస్తాయి. ఇందులో సబ్ కేటగిరీల కింద ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ అంటే ఏంటి? ఇంటర్నెట్ సౌకర్యాలు ఏ రకంగా కల్పిస్తున్నారు, ఎన్ని ఇళ్లలోకి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది, ఇలాంటి అఫోర్డబుల్ ఇంటర్నెట్ సౌకర్యం ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చింది. అందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 9th. సో ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ అనే ఒక అంశాన్ని కూడా ఈ ఇండెక్స్లో తీసుకున్నారు. ఎప్పుడైనా చూడండి, ఒక సూచి అంటే ఒక అంశాన్ని ప్రామాణికంగా తీసుకోరు, ఒక 2, 3 లేదా 5 అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఒక ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ అని ఎక్కడున్నా కూడా ఒక సింగిల్ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోరు. సో అలా 2-3 అంశాలు తీసుకుంటారు. అందులో ఒక అంశం ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తున్న దేశాల కేటగిరీ చూసుకుంటే ఇజ్రాయిల్ అనేది ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇందులో ఇండియా స్థానం ఎంత? 9th ప్లేస్లో ఉంది. ఇంటర్నెట్ అఫోర్డబిలిటీలో 9th. టోటల్ ఇంటర్నెట్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో ఇండియా యొక్క స్థానం 57. సో చాలా పూర్ కండిషన్ అన్నట్టు ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంటర్నెట్ క్వాలిటీ ఇంటర్నెట్. మనం చూడండి, వర్షం పడితే ఇంటర్నెట్ స్లోగా వస్తుంది. సో ఇంటర్నెట్ సౌకర్యం అనేది ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్వాలిటీతో సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం ఉండడు వేరు, కానీ ఇచ్చే సౌకర్యాలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించిన అంశాలను ఎంత క్వాలిటీగా ఇస్తాయి, నిరంతరంగా ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయా లేదా, తరచూ కట్ అవుతున్నాయా, ఇలాంటి క్వాలిటీ అంశాన్ని తీసుకుంటే ఇంటర్నెట్ విషయంలో టాప్ ప్లేస్లో ఏ దేశం ఉంది అంటారు? సింగపూర్. సో సింగపూర్ చిన్న దేశం కానీ టాప్ ప్లేస్లో ఉంటుంది. చాలా వరకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ విషయంలో కానివ్వండి. అలా అందులో ఇండియా యొక్క స్థానం ఎంత అంటారు? 78, ఆల్మోస్ట్ బాటమ్. 85లో 78 ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం తీసుకుంటే ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు అవస్థాపన సౌకర్యాలు, ఇంటర్నెట్ సంబంధించి టవర్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలను తీసుకుంటే సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇండియా యొక్క స్థానం ఎంత అంటారు? 79. ఇది కూడా బాటంలో ఉంది. సో ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020లో ఇటీవల టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏది అంటారు? అందులో ఇండియా యొక్క స్థానం ఏంటి అంటారు? ఇండియా యొక్క స్థానం 79. అందులో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు IPL జరగబోతుంది.
సో అది. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం ఈ సెక్యూరిటీ, భద్రత విషయం. ఎప్పుడైనా చూడండి సైబర్ క్రైమ్స్ అనేది ఈరోజు చాలా డేంజర్. సో ఇంటర్నెట్ నుండి చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. సో మనం ఇచ్చే సౌకర్యాల ద్వారా ఏమైనా నేరాలు జరుగుతున్నాయా, సెక్యూరిటీ ఉందా, భద్రత గల నెట్ ఇస్తున్నామా లేదా, ఇంటర్నెట్ ఇస్తున్నామా, సో ఇంటర్నెట్ ద్వారా ఏమైనా క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇలాంటి అంశాలను తీసుకుంటే సైబర్ క్రైమ్స్ అవ్వాలంటే అంశాలన్నీ కూడా ఈ సెక్యూరిటీ, మనం ఇచ్చే సౌకర్యాల విషయంలో భద్రత ఎంతలా ఉంది, ఈ డిజిటల్ ఇండియా కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చే పరిపాలన విషయంలో కానివ్వండి, అందులో టాప్ ప్లేస్లో యూకే ఉంది సెక్యూరిటీ విషయంలో. ఇంటర్నెట్ క్వాలిటీ ఇంటర్నెట్ విత్ సెక్యూరిటీలో యునైటెడ్ కింగ్డమ్ టాప్ ప్లేస్లో ఉంది. ఇండియా యొక్క స్థానం 57. అండ్ నెక్స్ట్ ఈ గవర్నెన్స్. ఈరోజు చూడండి పరిపాలన, ఈ గవర్నెన్స్, ఈ ఆఫీసు, ఇలాంటి అంశాలన్నీ మనం రెగ్యులర్గా చూస్తాం. ఈ గవర్నెన్స్ అంటాము, పరిపాలన మొత్తం కూడా ఆన్లైన్ విధానం చేస్తున్నాం. ఈ ఆఫీస్ అని చూస్తున్నాం, పరిపాలన మొత్తం కూడా ఆఫీస్ ఏవైతే ఉంటాయో మనం ఫిజికల్గా పోకుండా కూడా ఆఫీస్ నుండి వచ్చే సౌకర్యాలన్నీ కూడా ప్రజలకి సులభంగా ఆన్లైన్ విధానంలో జరగాలి, ఇలాంటి అంశాలు చూస్తున్నాం. సో అలా పరిపాలన విషయంలో ఈ గవర్నెన్స్, ఈ పరిపాలన విషయంలో టాప్ ప్లేస్లో ఏది ఉంది అంటారు. సో సింగపూర్ టాప్ ప్లేస్లో ఉంది. ఇందాక సింగపూర్ 2 ప్లేస్లో టాప్ ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే ఇండియా 57లో ఉంది, డెన్మార్క్ ఫస్ట్ ఉంది, అన్నిటి కలిపి యావరేజ్గా తీసుకుంటే. అండ్ ఈ గవర్నెన్స్ విషయంలో ఇండియా 15th విషయంలో ఉంది, 15th ప్లేస్లో ఉంది. అండ్ గుర్తుంచుకోండి ఇండియాలో డిజిటల్ ఇండియా అనే అంశం మనం తరచూ చూస్తున్నాం. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీరు చూడండి మనకి డిజిలాక్ అనే ఒక వ్యవస్థని భారతదేశం ప్రారంభించింది. డిజిలాక్ అంటే మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో డిజిటలైజ్ చేసేసి స్టోర్ చేసుకోవడం క్లౌడ్లో. క్లౌడ్ అంటే ఏంటో మీకు తెలుసు, ఆన్లైన్ విధానంలో భద్రపరచుకోవడం. మరియు దాంతోపాటు భీమ్ అని చెప్పేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మనీ విషయంలో భీమ్ యాప్ ద్వారా ఏదైతే ఉంటుందో భీమ్ వ్యవస్థ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, పే ట్రాన్సాక్షన్ ఏవైతే ఉంటుందో డబ్బులకు సంబంధించిన అంశాల విషయంలో భీమ్ని ప్రారంభించింది. మరియు దాంతోపాటు భారత్ నెట్ అని చెప్పేసి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈరోజు చూడండి ఆప్టికల్ ఫైబర్ అంశం ఆధారంగా ఇటీవల చివరికి అండమాన్ నికోబార్ దీవులకు కూడా మనం కనెక్టివిటీ చేశాము. సో ఈ రకంగా జరిగింది ఎలాంటి అంశాలని చెప్పేసి. అలా ఇంటర్నెట్ యుగంలో మనం ఉన్నాం. ఇలాంటి ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ అనే అంశాల ఆధారంగా టోటల్ ఆన్లైన్ విధానాలు అనే అంశం ఆధారంగా ఒక సర్వే అనేది జరగడం జరిగింది. అలా సుర్ఫ్షాక్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో ఈ రోజున క్వాలిటీ డిజిటల్ ఇంటర్నెట్, సింపుల్గా డిజిటలైజేషన్, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ పేరు, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఎన్ని దేశాలను ప్రామాణికంగా తీసుకున్నారు 85. అందులో ఇండియా యొక్క స్థానం 57. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి డెన్మార్క్. ఈ దేశాలు చూసుకోండి, ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన అంశం చూసుకోండి. ఇవి టాప్ 7 దేశాలు మొత్తం ఓవరాల్గా తీసుకుంటే. సో డెన్మార్క్ అన్ని అంశాలు తీసేసుకుని యావరేజ్గా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ రోజున ఇంటర్నెట్ గురించి మనం నేర్చుకుందాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇటీవల ఎన్సీఆర్టీ ఒక సర్వే చేసింది, ఒక సర్వే. సో ఎన్సీఆర్టీ చేసిన సర్వేలో ఒక అంశం ఏం చెప్పింది అంటే భారతదేశంలో ఆన్లైన్ విద్య అఫోర్డబిలిటీ లేని వాళ్ళు, ఆన్లైన్ విద్య పొందలేని వారు, రకరకాల కారణాలతో పొందలేని వారు ఈ రోజున 27% ఉన్నారట భారతదేశంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఈ రోజున ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలంటున్నారు. ప్రోత్సహించడం తప్పేం లేదు, పాఠాలు చెప్తాము. కానీ ఎంతమందికి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవుతుంది? అందుకే మనం తరచూ చూస్తున్నాం ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో దీన్ని ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్ కిందకి తీసుకురావాలని. సో ఈ రోజున 27% మంది విద్యార్థులు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారంట. ఈ సర్వే చేసింది ఎవరో కూడా కాదు, మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ జాతీయ సంస్థ ఏదైతే ఉందో ఈ సర్వే ఆధారంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్న చిన్నారులు ఈ రోజున 27%. అలా రకరకాల అంశాలు, కొంతమందికి ఇంటర్నెట్ లేకపోవడం కానివ్వండి, కొంతమందికి విద్యుత్ సౌకర్యాలు లేకపోవడం కానివ్వండి, అలా అన్ని రకాలుగా తీసుకుంటే ఆల్మోస్ట్ 28% రకరకాల కారణాలతో కూడా ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి దూరంగా ఉంటున్నారు. అంటే అక్కడికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ రీచ్ అవ్వట్లేదు. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే నిబంధన ఆన్లైన్ విధానంలో అమలవ్వట్లేదు అని చెప్పేసి ఈ రోజున ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో ఇటీవల ఎన్సీఆర్టీ ఎంతమంది ఆన్లైన్ ఎడ్యుకేషన్కి అధికారికంగా దూరంగా ఉంటున్నారని చెప్తే 27%. అలా వివిధ కారణాలతో దూరంగా ఉంటున్న వాళ్ళు 28%. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ ఆన్లైన్ విధానం మన డిజిటల్ ఇంటర్నెట్ గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ట్రై క్రాఫ్ట్ అనే ఒక యాప్ని కూడా తెలంగాణ ఐటీ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ కేటీఆర్ గారు, కె తారక రామారావు గారు ట్రై క్రాఫ్ట్ అనే ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది. సో చూడండి ప్రతి ఒక్కటి కూడా యాప్ల రూపంలో
పోర్టల్ రూపంలో జరుగుతుంది పరిపాలన. సో ట్రైక్రాఫ్ట్ అంటే ఏంటంటే చేతి వృత్తులకారులు కానివ్వండి, హస్తకళల వారు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించిన వస్తువులు మార్కెటింగ్ కల్పించే సౌకర్యాల వరకు, ఉత్పత్తి నుండి మార్కెటింగ్ కల్పించే అన్ని అంశాలు కూడా ట్రైక్రాఫ్ట్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ట్రైక్రాఫ్ట్ అనే ఒక యాప్ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. ట్రైక్రాఫ్ట్ యాప్ ఇటీవల ఎవరు విడుదల చేస్తారు, ఎవరు ఆవిష్కరించారంటే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు. సో ఇది దేనికి సంబంధించిందంటే హస్తకళలు, చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అన్ని కూడా ఈరోజు ట్రైక్రాఫ్ట్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇది ఒకటి కూడా దీనికి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున మనం ఇవన్నీ సర్వేల గురించి చెప్పుకుంటున్నాం. రైల్వేలకు సంబంధించి కూడా ఒక సర్వే ఈ రోజున వార్తలు నిలిచింది. గడిచిన 3 సంవత్సరాలలో భారతదేశంలో రైల్వేల పరిధిలో ఎంతమంది చనిపోయారు అంటే 29,000 నుండి 30,000 మంది రైల్వేల కింద చనిపోయారు. అంటే రైలు ప్రమాదాలకు గురై చనిపోయారు. అలా పర్యవసానంగా జరగడం కానివ్వండి, లేదా ఫుడ్ బోటింగ్ ఆధారంగా జరగడం కానివ్వండి, సో అప్రమత్తత ఆధారంగా కానివ్వండి, రకరకాల అంశాలను కేటగిరీ చూసుకుంటే గడిచిన 3 ఏళ్లలో రైల్వే ప్రమాదాలలో దాదాపు రైల్వేలు కారణంగా ఈరోజు భారతదేశంలో 30,000 మంది చనిపోయారంట. ఇది కూడా ఎందుకు వచ్చిందంటే ఒక వివాదం వచ్చింది ఇటీవల. సో రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్ గారు ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా ముందు. సో గడిచిన సంవత్సరంలో రైల్వేల ద్వారా ఒక్కరు కూడా చనిపోలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తర్వాత వెంటనే నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ గారు బయటకు వచ్చారు. వచ్చేసి అడిగారు, చెప్పండి వికే యాదవ్ గారు, ఇందాక మీరు ప్రెస్ స్టేట్మెంట్ చెప్పారు కదా, ఎంతమంది చనిపోలేదు, అసలు చనిపోనే లేదు రైల్వేలకు సంబంధించి అన్నారు. సో రైల్వేలకు సంబంధించిన నివేదిక ఏంటి, కేవలం ముంబై ప్రాంతంలో తీసుకుంటేనే కొన్ని వేల మంది చనిపోతున్నారు. అలాంటిది క్రైమ్స్ లేవని చెప్పేసి ఎలా అంటారంటే దీనికి సంబంధించి అధికారికంగా ఒక సర్వే రిలీజ్ చేశారు. గడిచిన 3 సంవత్సరాలలో 30,000 మంది రైల్వేలకు కారణాలుగా చనిపోవడం జరిగింది. అంటే రైల్వేలకు సంబంధించి ఢీ కొనడం కానివ్వండి, లేదా రైలు ప్రమాదం, ఫుడ్ బోటింగ్ అంటారు. చాలా మంది కూడా రైళ్లలో కొంతమంది ఫుడ్ బోటింగ్ చేస్తారు. సో ఊగుతూ చేస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు, అలా చనిపోవడం కానివ్వండి. సో రైల్వేలు ఢీకొని చనిపోవడం కానివ్వండి, అలాంటి అంశాలు, రైల్వేలు గుద్దుకొని చనిపోవడం కానివ్వండి, ఇలాంటి అంశం ఏవైతే ఉంటాయో అలా రైల్వేలో క్రైమ్స్ సంబంధించి కూడా ఈ రోజున ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. సో రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్ గారు ఇటీవల ఒక రిపోర్టు, గడిచిన 3 ఏళ్లలో ఎంతమంది సరాసరి చనిపోతున్నారంటే 30,000 మంది కనీసం చనిపోయారట రైల్వేల కారణంగా. సో అది కూడా ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ ఇందాక నీతి ఆయోగ్ అని చెప్పాను. సో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో దీన్ని క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా ఏర్పాటు చేస్తారు. మనకు ప్లానింగ్ కమిషన్ ఉండే అంత ఉంది ప్రణాళిక సంస్థ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది కేవలం క్యాబినెట్ ఆమోదం ద్వారా. సో ఈ రోజు నీతి ఆయోగ్ సంబంధించి ఇందాక అమితాబ్ కాంత్ గారు అని చెప్పాను. ఈ రోజున నీతి ఆయోగ్ ఒక సర్వే చేయాలనుకుంటుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పేదరిక సూచి తీసుకురావాలి అనుకుంటున్నారు. పేదరిక సూచి, పావర్టీ ఇండెక్స్. ఇందాకే చెప్పాను, సూచి ఇండెక్స్ అంటే ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని పేదరికాన్ని లెక్కించరు. సో ఇందులో 2-3 అంశాలు తీసుకుంటారు. ఎగ్జాంపుల్, సో ఇందులో ఏమేమి ఉంటాయంటే విద్యా స్థాయి, విద్యా ప్రమాణాలు కానివ్వండి, లేదా వైద్య సదుపాయాలే కానివ్వండి, లేదంటే ఆదాయ పరిమాణాలు కానివ్వండి, ఆదాయం ఏ రకంగా వస్తుందని, అలా రకరకాల కండిషన్స్ తీసుకొని, సోషల్ కండిషన్స్ తీసుకొని ఈ రోజున ఒక పేదరిక సూచిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తాం. సో భారతదేశంలో ఇప్పటివరకు పేదరిక సూచి లేదు. పేదల సంఖ్యను నిర్ణయించడానికి ఉన్నాయి కొన్ని కమిటీలు పడ్డాయి. 2009లో ఎగ్జాంపుల్, 2009లో సురేష్ టెండూల్కర్ కమిటీ పేదలు ఎంతమంది ఉన్నారని ఒక సంఖ్యను చెప్పింది, మనం చూసాము. సో ఆ కారణాలు కానివ్వండి, ఏదైనా పేదల సంఖ్యను నిర్ధారించాయి. అండ్ దాంతోపాటు 2014 రంగరాజన్ గారి కమిటీ పేదరిక కమిటీ ఏదైతే ఉందో రంగరాజన్ కమిటీ, అది కూడా కొంతమంది పేదల సంఖ్యకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ చూడండి, కోవిడ్-19 బారిన ప్రపంచమంతా కూడా దీనికి ప్రభావితమైంది. చాలా మంది పేదలుగా మారిపోతున్నారు. అంతమంది మంచి యావరేజ్ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే ఉపాధి ఉద్యోగాలు పోయినాయి. మనం తరచూ చూస్తున్నాం కోవిడ్-19 ఇంపాక్ట్ ఆన్ యూత్, ఎంప్లాయ్మెంట్, రూరల్ ఏరియాస్, ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్నాం. సో ఈ రోజున కోవిడ్-19 బారిన దాదాపు 40 కోట్లకు పైగా మంది పేదరికంలోకి పోయారు అని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆ రకంగా భారతదేశంలో పేదరిక సూచి అనేది ఉండాలి. కొన్ని దేశాల అగ్రదేశాల్లో పేదరిక సూచి ఉంది, కానీ మన భారతదేశంలో అధికారికంగా పేదరిక సూచి అనేది ఒకటి ఏర్పాటు చేస్తాము. ఇందులో సహాయం ఎవరిని తీసుకుంటామంటే UNDP సహాయం కూడా తీసుకుంటాము, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
యుఎన్డిపి మీకు తెలుసు ఎవ్రీ ఇయర్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సూచి, అది కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏంటి, ఎవరెవరు ఉన్నారు, భారతదేశం నుండి ఎవరు, పాకిస్తాన్ నుండి ఎవరు ఉన్నారు, అదంతా మీకు తెలుసు. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకింగ్ అంటారు. సో అలాంటి ఒక ఇండెక్స్ ఏర్పాటు చేయాలి పేదరికం కూడా. అందుకోసం యుఎన్డిపి సభ్యులను కూడా ఇందులో మేము భాగస్వామ్యం చేస్తాము. భారతదేశానికి ఒక పర్ఫెక్ట్ పేదరిక సూచిని ఏర్పాటు చేస్తాము. సో దాని ఆధారంగానే ప్రతి సంవత్సరం కూడా పేదరికం సూచి సంబంధించి ఏదైతే ఉంటాయో ర్యాంకింగ్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. అలా నీతి ఆయోగ్ ఈ రోజున ఒక సర్వేకి సంబంధించిన ఒక అంశం, అలా డిసెంబర్ వరకల్లా భారతదేశంలో పేదరిక సూచిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా 2009 సురేష్ టెండూల్కర్ కమిటీ కానివ్వండి, 2014 రంగరాజన్ కమిటీ కానివ్వండి, ఇవి కేవలం భారతదేశంలో ఎంతమంది పేదలు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది పేదలు ఉన్నారు అని చెప్పారు తప్పితే ఏ రకంగా ఉన్నారు, దానికి సంబంధించిన పేదరిక సూచి, ఆ ప్రమాణ స్థాయి కానివ్వండి, ఆదాయ పరిమితులు కానివ్వండి, ఏవేవి కౌంట్ చేస్తలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకొక సర్వే, ఈరోజు అన్ని సర్వేస్ ఇవి చూడండి. ఇంకొక సర్వే ఏంటంటే దేశంలో నల్ల నీళ్లు పొందుతున్న వారికి సంబంధించి ఒక సర్వే బయటకు వచ్చింది ఈ రోజున. ఒక సర్వే నల్ల నీరు, సో నల్లా కనెక్షన్, ట్యాప్ కనెక్షన్. సో రైట్ టు వాటర్ ఈజ్ ఫండమెంటల్ రైట్. రైట్ టు వాటర్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా నీరు పొందడం అనేది, స్వచ్ఛమైన నీరు పొందడం అనేది ప్రాథమిక హక్కు. ఈ రోజున భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో నల్లా కనెక్షన్లు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేశారు. అలా అత్యధిక నల్లా కనెక్షన్లను తీసుకుంటే తెలంగాణలో పర్సెంటేజ్ ఆధారం తీసుకుంటే తెలంగాణలో టాప్ ప్లేస్లో ఉంది. దాదాపు 98.3% నల్లా కనెక్షన్లు ఉన్నాయట తెలంగాణలో. మోర్ దాన్ 98% ఇండ్లు ఏవైతే ఉంటాయో మొత్తం ఇండ్లను తీసుకుంటే 100% అనుకుంటే అందులో 98% ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగిందంట. సో ఇందులో కీలకమైన కార్యక్రమం ఏంటంటే మిషన్ భగీరథ. అండ్ ఇంకొకటి, రాష్ట్రంలో ఉన్న 54.38 లక్షల ఇండ్లు ఉంటే 53.46 లక్షల మంది ఇండ్లకు ఇల్లు ఏంటంటే ఇండ్లు 54 లక్షల ఇండ్లు, 53 లక్షల ఇల్లు అన్నట్టు. సో మొత్తం ఉన్న ఇల్లు ఎన్ని, 54.38 లక్షలు రాష్ట్రంలో ఉన్నాయి ఈ రోజున. అందుకు సంబంధించి ఈ రోజున తెలంగాణలో ఇన్ని అవుట్ ఆఫ్ ఇందులో 53,46,000 ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది అని చెప్పారు. సో ఇది ఒకటి చూసుకోండి. అలా మొత్తం నల్ల కనెక్షన్ విషయం తీసుకుంటే దేశంలో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉందట. సెకండ్ గోవా, ఆల్మోస్ట్ 89% నల్లా కనెక్షన్ పూర్తి చేశారు. రాష్ట్రం మొత్తంలో కూడా 98% నల్లా కనెక్షన్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సెకండ్ గోవా, థర్డ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ. సో ఈ రకంగా చూసుకోండి. అలా మొత్తం రాష్ట్రంలో 54 లక్షల చిల్లర ఇండ్లు ఉంటే అందులో 53 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ పూర్తి చేశారంట. కారణం ఏంటంటే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే ఒక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక సర్వే చెప్పడం జరిగింది. అలా నల్లా కనెక్షన్లో టాప్ ప్లేస్ ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వచ్ఛ భారత్కి సంబంధించి. ఇటీవల మనం తరచూ చర్చించుకుంటున్నాం స్వచ్ఛ భారత్ సంబంధించి. 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛ భారత్ పథకానికి సంబంధించి భారతదేశాన్ని ఒక పరిశుభ్ర భారత్గా మార్చాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికి సంబంధించి ఇటీవల కాలంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి మనం చూస్తున్నాం. గందగీ ముక్త భారత్ అని, రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం అని, స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీ అని రెగ్యులర్గా మనం చర్చించుకుంటున్నాం. ఈ రోజున స్వచ్ఛ భారత్ సంబంధించి దేశం మొత్తం కూడా ఒక అవార్డులు అనే అంశం ఒక వార్తలు నిలిచింది. అదేంటంటే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఇది కూడా ఒక సర్వేనే. అంటే ఏంటంటే దేశంలో స్వచ్ఛ భారత్ కానివ్వండి, క్లీన్లీనెస్ విషయంలో ఏ ప్రభుత్వాలు లేదా ఏ సిటీ ఎలాంటి అంశాలను ప్రాతిపదిక తీసుకొని స్వచ్ఛ భారత్ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నాయి. ఇలాంటి అంశాల ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2020కి సంబంధించి అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో స్వచ్ఛ భారత్ అభియాన్ ఏదైతే ఉంటుందో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకి సంబంధించిన అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది, ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ప్రస్తుతం ఎవరున్నారు, మనం నిన్న పిఎం స్వనిధి గురించి ఒక అంశాన్ని నేర్చుకున్నాం. సో హర్దీప్ సింగ్ పూరి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిసారి మనకు వినబడుతుంది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా ఈ రోజున అవార్డులను ప్రకటించడం జరిగింది. అలా రకరకాల కేటగిరీలో 129 అవార్డులను ప్రకటించడం జరిగింది. సో ఈ రోజున దీనికి సంబంధించి గుర్తుంచుకోండి, వరుసగా కన్సిక్యూటివ్గా 4th టైం ఇండోర్ ఒక స్వచ్ఛ సిటీగా వార్తలు నిలిచింది. ఒక క్లీన్ సిటీగా భారతదేశంలోనే స్వచ్ఛ భారత్ కింద కానివ్వండి, ఒక పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉన్న ప్రాంతం కానివ్వండి, ఇండోర్ సిటీ టాప్ ప్లేస్లో ఉంటుంది. సో అలా ఫస్ట్ ప్లేస్ ఇండోర్ ఎక్కడ ఉందండి? ఇండోర్ సిటీ మనం ఇటీవల కాలంలో కూడా చూస్తున్నాం. ఇండోర్కి సంబంధించి రెగ్యులర్గా
ఏంటి ఒక వార్త రెగ్యులర్ సింపుల్ చూడండి. కోవిడ్-19 పరిస్థితుల కాలంలో చుట్టూ ఉన్న పరిసరాలను కానివ్వండి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి డ్రోన్ల సహాయంతో కూడా శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టింది. ఇండోర్ మోస్ట్ ఇంపార్టెంట్ 4th టైం కన్సిక్యూటివ్గా ఒక క్లీనెస్ట్ సిటీగా ఇండియాలో నిలిచింది. సో అలా ఫస్ట్ ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ సూరత్, నవీ ముంబై. ఇందుకోసము మరి భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ కోసము మొత్తం అసలు ఎన్ని ప్రాంతాల్లో సర్వే చేశారో అదంతా చూద్దాం. సో మొత్తం సర్వే చేసిన సిటీలు 4232 సిటీలు. అందులో గంగా టౌన్ అంటే గంగా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనకి 97 టౌన్లు. అండ్ నెక్స్ట్ 62 కంటైన్మెంట్ బోర్డులు మరియు 28 రోజుల పాటు ఈ సర్వే జరిగింది. సో ఎన్ని రోజులు ఈ సర్వే జరిగింది అని అంటారు. అండ్ నెక్స్ట్ 5 లక్షలు సర్వే చేసిన మున్సిపాలిటీలు ఎన్ని స్వచ్ఛ సర్వేక్షణ సర్వే కోసం అంటే 5 లక్షల మున్సిపాలిటీలు. అండ్ నెక్స్ట్ 24 లక్షల జియో ట్యాగ్డ్ ఫొటోస్. జియో ట్యాగింగ్ అంటే మనకు తెలుసు ఎక్కడి నుండైనా ఆ ప్రాంతాన్ని మనం ఆన్లైన్లో చూడొచ్చు. సో జియో ట్యాగ్డ్ ఫొటోస్. అండ్ 1.9 కోట్ల మంది అధికారులు కానివ్వండి సిబ్బంది కానీ ఈ సర్వే చేయడంలో నిమగ్నమయ్యారు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ పేపర్ వాడకం అనేది 0. టోటల్ కూడా ఇందాక నేను చెప్పాను ప్రతి ఒక్కటి కూడా పేపర్లెస్ అయిపోతుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి. సో పేపర్ వాడకం అనేది 0, అంతా కూడా ఆన్లైన్లో చేయబడ్డ ఒక సర్వే. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అందులో కొన్ని అంశాలు ఏపీకి తెలంగాణకి మరియు ఏ ప్రాంతాలు టాప్లో ఉన్నాయో చూద్దాం. సో స్వచ్ఛ సర్వేక్షణ 2020 అవార్డుల ప్రకటనకు సంబంధించి టాప్ 20లో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సిటీ కూడా లేదు. అండ్ ఏపీ నుండి టాప్ 10లోనే 2 సిటీలు ఉన్నాయి. సో విజయవాడకు 4th ప్లేస్. ఇది గుర్తుంచుకోండి, రీజనల్ ఇంపార్టెన్స్ చూసుకోండి. విజయవాడ టాప్ 10 సిటీస్లో మనకి విజయవాడ 4th ప్లేస్లో ఉంది, విశాఖపట్నం 9th ప్లేస్లో ఉంది. అండ్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో హైదరాబాద్ సిటీకి అవార్డు వచ్చింది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ స్వచ్ఛ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే 8, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 6th ప్లేస్. స్వచ్ఛ రాష్ట్రాలన్నిటికీ ర్యాంకింగ్ ఇస్తే రాష్ట్రాల పరంగా చూసుకుంటే మనకు తెలంగాణ 8th ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 6th ప్లేస్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానివ్వండి స్వచ్ఛతా అనే అంశంలో ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పరిశుభ్రత గల నగరాల విషయాన్ని తీసుకుంటే కనుక దేశంలో మొత్తం టాప్లో అందులో 4th ప్లేస్లో విజయవాడ స్థానం దక్కింది, తిరుపతికి 6వ ర్యాంకు, విశాఖపట్నానికి 9వ ర్యాంకు దక్కడం జరిగింది. అండ్ బెస్ట్ మెగా సిటీ కేటగిరీలో చాలా సిటీస్ ఉన్నాయి ఏపీలో. అవి ఏంటంటే రాజమండ్రి అండ్ దాంతోపాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి. సో ఇవన్నీ అవసరం లేదు, టాప్లో ఏమి ఉన్నాయో చూసుకోండి. ఏపీ ప్లేస్ ఎంత స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో 6th, తెలంగాణ ఎంత ఇటు చూసుకోండి సరిపోతుంది. అండ్ దాంతోపాటు అత్యంత క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ సిటీ క్లీనెస్ట్ వరుసగా 4th టైం క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అంటే ఇండోర్. దానికి సంబంధించి ప్రపంచంలోనే ఒక టాప్ ప్లేస్లో ఇండోర్ ఈ రోజు ఉంది. ముఖ్యమంత్రి చెప్పారు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ సర్వే అవార్డులు వచ్చినాయని చెప్పాను. ఇండోర్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే క్లీనెస్ట్ సిటీ అని. అంత అద్భుతంగా క్లీనెస్ట్ ప్రక్రియ తీసుకుంటున్నారు. సో ఇండోర్ కంటిన్యూ 4th టైం ఈ ఘనత సాధించి క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇది చూసుకోండి ఖచ్చితంగా. అండ్ దాంతోపాటు తెలంగాణ విషయానికి వస్తే ఓన్లీ హైదరాబాద్, అదేంటంటే అది కూడా మనకు సిటిజన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి 100 కన్నా ఎక్కువ మున్సిపాలిటీ ఉన్న రాష్ట్రాల్లో స్వచ్ఛత అనే అంశం ఆధారంగా రాష్ట్రము ఛత్తీస్గఢ్ 1st ప్లేస్లో ఉంది. 100 కన్నా ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే. ఒకవేళ 100 కన్నా తక్కువ మున్సిపాలిటీలు ఉంటే మనకి ఇక్కడ జార్ఖండ్ 1st ప్లేస్లో ఉంది. జార్ఖండ్ 100 కన్నా ఎక్కువ అయితేనేమో ఛత్తీస్గఢ్, 100 కన్నా తక్కువ అయితేనేమో మనకి జార్ఖండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక బెస్ట్ మున్సిపాలిటీగా దేశంలో జాతీయ వ్యాప్తంగా బెస్ట్ మున్సిపాలిటీ ఏది అంటే కరీంనగర్ నిలిచింది. అండ్ దాంతోపాటు జనాభా పరంగా అత్యంత వేగంగా ఉన్న సిటీగా జహీరాబాద్ చేరుకుంది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ మేడ్చల్ ఇదొకటి చూసుకోండి ఖచ్చితంగా. మేడ్చల్ సౌత్ జోన్లోనే క్లీనెస్ట్ సిటీగా అవతరించింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఈ రకంగా స్వచ్ఛత అనే అంశాల ఆధారంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ సర్వేకి సంబంధించి ర్యాంకులు వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని రీజనల్ ఇంపార్టెన్స్ ఏవైతే ఇందాక నేను చెప్పానో చూసుకోండి. ఇందులో నేను హైలైట్ చేసిన పాయింట్ చూసుకోండి సరిపోతుంది. సో ఏపీ నుండి ఉన్న 3 ప్రాంతాలు చూసుకోండి. ఒకటి విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి. ఏపీ వచ్చేసి టాప్ 6th ప్లేస్లో ఉంది స్టేట్స్ కేటగిరీలో. అండ్ తెలంగాణ వచ్చేసి 8th. మేడ్చల్ వచ్చేసి ఏ రకంగా మున్సిపాలిటీ విషయంలో కానివ్వండి అదొకటి. అండ్ కరీంనగర్ దేశంలోనే ఒక మున్సిపాలిటీ విషయంలో అంశం తీసుకుంటే ఈ రకంగా కొన్ని చూసుకోండి సరిపోతుంది. బట్ ఇండోర్, సూరత్, బాంబే ఇవి చూసుకోండి ఖచ్చితంగా టాప్ 3లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ రోజున స్వచ్ఛత అనే అంశం ఆధారంగానే ఇదేంటంటే జపాన్లోని టాయిలెట్స్. మన దగ్గర చూడండి టాయిలెట్స్ అనగానే చాలా మంది కూడా అంటే ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతారు. టాయిలెట్ అని చెప్పగానే ఆ ప్రాంతాన్ని కానివ్వండి ఏదైనా కూడా. సో ఈ టాయిలెట్ అనే అంశం ఇది ఒక ట్రాన్స్పరెంట్ మనకి ఏంటంటే
ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. ఎగ్జాంపుల్ లోపల ఉండే మనకి ఏదైతే ఉంటుందో బాత్రూమ్ వాతావరణం అంతా కూడా బయటికి కనబడుతుంది. కానీ ఒక అధునాతన టెక్నాలజీతో స్మార్ట్ టాయిలెట్స్ అనే అంశంతో ఈ రోజున జపాన్ వార్తలు నిలిచింది. సో జపాన్ రెగ్యులర్గా చూడండి మీరు, టెక్నాలజీ పరంగా జపాన్ టాలెంట్ మీదకి ఎవరు రారు. జపాన్, చైనా కానివ్వండి, ఏవైనా కూడా సింగపూర్. సో జపాన్ స్మార్ట్ టాయిలెట్తో ఈరోజు వార్తలు నిలిచింది. అందులో టోక్యోలో స్మార్ట్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు. అందులో ఏంటంటే రోడ్డు పక్కన దాదాపు కొన్ని ప్రాంతాలు ఇప్పటికైతే 17 టాయిలెట్ని ఏర్పాటు చేశారు. ఒక ఛాంబర్, సింపుల్గా ఇది మూవబుల్ ఛాంబర్. సో ఈ ఛాంబర్ ఏం ఏర్పాటు చేశారు, దీని నుండి మొత్తం ట్రాన్స్పరెంట్గా బయటికి కనబడుతుంది. బాత్రూమ్ లోపల, టాయిలెట్ లోపల మొత్తం కూడా మనకు బయటికి కనబడుతుంది. కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆకర్షితం చేయడానికి లోపలికి పోగానే, లాక్ అవగానే టోటల్గా ఇదంతా కూడా విస్కస్గా మారిపోతుంది. సింపుల్గా ఏంటంటే ఒపాక్గా మారిపోతుంది. ట్రాన్స్పరెంట్గా ఉండే టాయిలెట్ కాస్త లోపల అసలు ఏమీ కనబడకుండా మారిపోతుంది. సో అలా ఎవరైతే ఉంటారో ఒక టాయిలెట్ విషయంలో కూడా స్మార్ట్ టాయిలెట్ అనే అంశం ఆధారంగా ఈరోజు టోక్యో వార్తలు నిలిచింది. జస్ట్ ఇది ఏంటంటే ఒక అవగాహన కోసం, అంటే స్వచ్ఛత అనే అంశాలకు ఒక్కొక్క దేశం ఎలాంటి అంశాలతో ముందుకు వస్తున్నాయి చూడండి. సో మనకు కూడా చూస్తున్నాం, స్వచ్ఛ భారత్ అంటేనే చూడండి, రోడ్డు పైన ఎలాంటి చెత్త పారేయకూడదు, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు, ఇలాంటి అంశాలన్నీ స్వచ్ఛ భారత్లో ఉన్నాయి. సో ఈ రోజున మనం బయో టాయిలెట్స్ అనే అవి అంశాలు చూస్తున్నాం. కానీ కొన్ని దేశాల్లో టాయిలెట్స్కు కూడా స్మార్ట్ టాయిలెట్ మొత్తం టెక్నాలజీ ఆధారంగా నడుస్తున్నాయి. సో ఈ రకంగా స్మార్ట్ టాయిలెట్స్ ఈ రోజులో జపాన్ వార్తలోకి ఎక్కింది. దాదాపు ప్రపంచంలోనే ఒక అధునాతన అంశం ఇది. సో స్మార్ట్ టాయిలెట్ స్వచ్ఛత విషయంలో జపాన్ ఏ రకంగా ముందుంది చూడండి ఒకసారి. సో ట్రాన్స్పరెంట్ నుండి ఒపాక్, ఎందుకంటే జనాలు లోపలికి పోగానే ఒపాక్గా మారిపోతుంది, బయటికి కనబడదు అది. సో అంతకుముందు ఏంటంటే గ్లాసుల రూపంలో కనబడుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున వార్తల్లో నిలిచిన వ్యక్తులు ట్రినిడాడ్ అండ్ టొబాగో. మీకు వెస్టిండీస్, కరేబియన్ దీవులను చూడండి, ఆ ప్రాంతంలో ఉంటుంది ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి ఇటీవల ప్రధానమంత్రిగా నియమితులైన వ్యక్తి రెండవసారి తను ఎవరంటే కీత్ రౌలీ. సో ఇటీవల వార్తల్లో నిలిచిన కీత్ రౌలీ ఏ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి అయ్యారు? ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెస్టిండీస్, కరేబియన్ దీవుల్లో ఉంటుంది ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది. సో కీత్ రౌలీ వార్తలు ఇచ్చిన వ్యక్తి, ప్రధానమంత్రి ఇటీవల ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఎందుకంటే వీళ్ళ గురించి అంత పెద్ద డెప్త్ అవసరం లేదు, పర్సన్ చూడండి, ఎక్కడ వార్తలు చూడండి. ఎందుకంటే రీజనల్ ఇంపార్టెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రాన్సిస్కో ఆష్యూ. ఇతను ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఏ దేశానికంటే ఈక్విటోరియల్ గినియా. సో గినియా ప్రాంతానికి సంబంధించి ఈక్విటోరియల్ గినియా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి ప్రైమ్ మినిస్టర్గా ఈ రోజున మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు. అంతకుముందు ఏంటంటే కొన్ని కారణాల ద్వారా తను పదవికి దూరంగా ఉండాల్సి వచ్చి మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు, సెకండ్ టైం రావడం జరిగింది. ఇదొకటి ఈరోజు వార్తలు ఇచ్చిన పర్సన్. అండ్ ఇంకొకటి, ఒక పుస్తకం కూడా ఈరోజు వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పుస్తకం ఏంటంటే మనకు ఇండియా టుమారో అనే ఒక పుస్తకం. ఇది దేనికి సంబంధించిందంటే రాజకీయాలకు సంబంధించి ఒక పొలిటికల్ వాస్తవాలను కానివ్వండి, పొలిటికల్ సంబంధించిన అన్ని అనుభవాలు కూడా దాదాపు యంగ్ పొలిటీషియన్స్, దాదాపు 50కి పైగా యంగ్ పొలిటీషియన్స్ అందరినీ తీసుకొని వారి నుండి తీసుకున్న ఇంటర్వ్యూ నుండి సంకలనం చేసిన ఒక పుస్తకం. సో రానున్న ఫ్యూచర్ జనరేషన్స్కి రాజకీయాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క పుస్తకం భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్స్ఫర్డ్ పబ్లిష్ చేసింది. ఇది ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్ వచ్చింది. దీని యొక్క రచయితలు ఎవరంటే ప్రదీప్ చిబ్బర్ అండ్ హరీష్ షా. సో ప్రదీప్ చిబ్బర్ అండ్ హరీష్ షా ఇద్దరు కలిసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇంకొక పర్సన్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరంటే ఫుట్బాల్ ప్లేయర్, అంతకుముందు మాజీ ఫుట్బాల్ ప్లేయర్. మన భారతదేశంలో ఫుట్బాల్ అనగానే కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉంటారు. సో అందులో ఒక గోల్ కీపర్, ఫుట్బాల్ అంటే ఏంటంటే గోల్ కీపర్. మీరు చూడండి, అపోనెంట్స్ బాల్ని త్రో చేయకుండా గోల్ దగ్గర ఉంటారు. సో గోల్ కీపర్ ఈరోజు చనిపోవడం జరిగింది. అతను ఎవరంటే మనకి భాస్కర్ మైతి. సో ఇటీవల చనిపోయిన భాస్కర్ మైతి ఏ క్రీడలో ప్రతిష్ట గల వ్యక్తి, గోల్ కీపర్గా పనిచేశారంటే హాకీ కూడా గోల్ కీపరే అంటారు. సో గోల్ కీపర్గా ఫుట్బాల్లో చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మహారాష్ట్ర తరపున తను సంతోష్ ట్రోఫీలో చాలా మ్యాచెస్ ఆడాడు. సంతోష్ ట్రోఫీ అనగా మీరు ఫుట్బాల్ లింక్ చేసుకోండి, సంతోష్ ట్రోఫీ తరపున మహారాష్ట్ర తరపున ఆడడం జరిగింది. సో అతనే భాస్కర్ మైతి, ఫార్మర్ గోల్ కీపర్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో మనకి ఫుట్బాల్ సంబంధించి ఇటీవల కాలంలో చాలా మంది కూడా కొంతమంది చనిపోయారు. కంటిన్యూ నేను ఒక 10 days బ్యాక్ కూడా ఒక కీలకమైన వ్యక్తి గురించి చెప్పాను, కిరణ్ రిజిజు గారు కూడా తన గురించి ప్రస్తావించారు అని చెప్పేసి. సో అలా ఫుట్బాల్ సంబంధించిన క్రీడాకారులు గడిచిన 3-4 నెలల్లో దాదాపు 6 క్రీడాకారులు చనిపోయారు. వాళ్ళందరినీ ఒక దగ్గర రాసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు శ్రీ రామగిరి రామచంద్రారావు ఎవరితను అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏజీగా పనిచేశాడు, అడ్వకేట్ జనరల్. సో రామగిరి రామచంద్రారావు ఎవరు అంటే 1994 టీడీపీ
తెలుగుదేశము ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తను ఏజీగా చేశాడు. మాజీ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశాడు. సో న్యాయశాస్త్రంలో తనకంటూ చాలా ప్రతిష్ట ఉంది. బయట సమాజంలో కూడా రామగిరి రామచంద్రరావుకు చాలా వరకు కూడా తన పేరు చాలా ప్రాముఖ్యం. సో రామగిరి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏజీగా చేశాడు, అడ్వకేట్ జనరల్ అని. చూడండి, మనం అటార్నీ జనరల్ అంటాం. ఇటీవల కాలంలో కేకే వేణుగోపాల్ వారి పదవీ కాలాన్ని పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్నాను. అలా ప్రపంచంలో ఇప్పుడు అత్యున్నత సీనియర్ మోస్ట్ అటార్నీ జనరల్ ఎవరంటే కేకే వేణుగోపాల్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి న్యాయపరమైన వివాదాలు ఏమైనా వచ్చినప్పుడు ఇటీవల కాలం మనం తరచూ చూస్తున్నాం. అయోధ్య విషయమే కానివ్వండి, ఆర్టికల్ 370 విషయమే కానివ్వండి, ఇంటర్నెట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని కానివ్వండి, అలాంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం పైన ఏమైనా పడ్డప్పుడు వారి తరపున కేంద్ర ప్రభుత్వం తరపున దేశంలో ఏ న్యాయస్థానంలో అయినా కూడా ఆ సమస్యను న్యాయస్థానంలో చర్చించేవాడే కేంద్ర ప్రభుత్వ అధికారిక న్యాయవాది అటార్నీ జనరల్. సో అలా రాష్ట్రానికి కూడా ఒక న్యాయవాది ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం పైన పడే కేసెస్ను రాష్ట్రంలో ఏ న్యాయస్థానంలో కూడా తను వాదించడానికి వెళ్తాడు. అతనే అడ్వకేట్ జనరల్. కేంద్రంలో అయితేనేమో అటార్నీ జనరల్ ఆర్టికల్ 76, రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ మనకి ఆర్టికల్ 165. అలా అటార్నీ జనరల్గా తను ఒకప్పుడు చేశాడు. ఏం లేదు, సింపుల్గా ఒక వ్యక్తి పైన ఏదైనా కేసు పడ్డప్పుడు న్యాయస్థానంలో తను సొంతంగా వాదించుకోడు కదా, తన తరపున లాయర్ పడ్డట్టే. వ్యక్తి ప్లేస్లో ప్రభుత్వం ఉంటే ఆ న్యాయవాది ప్లేస్లో అడ్వకేట్ జనరల్ ఉంటాడు రాష్ట్రంలో. సో ఈ రకంగా రామగిరి రామచంద్రరావు గారు ఒక న్యాయమూర్తి, గతంలో మాజీ. సో మాజీ అటార్నీ జనరల్ ఈ రోజున చనిపోవడం జరిగింది. సో చనిపోయారు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో చనిపోవడం జరిగింది. సో ఇదొకటి కూడా మనకి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. సో మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయినట్టుంటే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసేసి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.